సరే నువ్వు అన్నావు గదా! 50 మెంబర్స్ ఉండాలని జెప్పేసి. యాహ్! 50 50 సబ్‌స్క్రైబర్స్ అవ్వాలి. హ్మ్. సబ్‌స్క్రైబర్స్. ఓకే. సో, ఫైనల్‌గా ఏమైందంటే హ్మ్. హ్మ్. ఏంటది? వెబ్ సీరీస్ 'సూట్స్'. ఆ! ఓకే. ఆ! యాహ్! 'సూట్స్' అయిపోయింది. ఫైనల్‌గా సక్సెస్‌ఫుల్‌గా లాస్ట్ ఎపిసోడ్ వరకు ఫినిష్ చేశా. సో, ఓకే. అదయిపోయిన తర్వాత అదయిపోయే 2, 3 ఎపిసోడ్‌ల ముందే నేను నా కొలీగ్స్‌ని గాని వాళ్ళని వీళ్ళని అడగడం మొదలుపెట్టా. సో, ఆ తర్వాత నాకేమైందంటే ఒక పాయింట్ వచ్చిన తర్వాత లాస్ట్ సీజన్ రన్ అయ్యే టైంకి నా హ్మ్. మేనేజర్ ఉంటుంది. హ్మ్. క్యాథరిన్ అని చెప్పేసి. హ్మ్. నా టీమ్‌మేట్స్ ఉంటారు. సో, నాకు కోట్స్ ఉంటాయి గదా! దే ఆర్ వన్ ఆఫ్ దే ఆర్ అవర్ ఫ్యామిలీ రైట్. సో, యాహ్! ఇలాంటి కొన్ని వర్డ్స్ క్యాచింగ్ ఇంకేంటిది 'లెట్స్ గెట్ బాటమ్ ఆఫ్ ఇట్' ఇలాంటి కొన్ని వర్డ్స్ మేబీ యూఎస్ కామన్ ఫ్రేజెస్ ఏమో. ఈ వెబ్ సీరీస్‌లో నాకు వినబడేసరికి నాకు చాలా క్యాచీ‌గా ఉండేసరికి, నా హ్మ్. టీమ్‌మేట్స్ గూడా వాడేసరికి లైక్ లైక్ ఓకే. అండ్ క్యాథరిన్‌కి మీటింగ్ సెటప్ చేసి అడిగా డైరెక్ట్‌గా. ఓకే. క్యాథరిన్ నేను ఈరోజు నువ్వు మీరు మీటింగ్‌లో చెప్పారు గదా! ఈ డైలాగు షీ ఈస్ ఆల్సో అవర్ ఫ్యామిలీ రైట్. నాకిదేదో హ్మ్. వెబ్ సీరీస్‌ని కనెక్ట్ చేస్తుంది. ఏమన్నా రీసెంట్‌గా చూసారా మీరు 'సూట్స్' అంటే, నేను చూసాను నాకు తెలుసది. బట్ నాట్ ఆ! రీసెంట్‌లీ నాకు చూసాను అని ఇలా మాట. సో, ఆ తర్వాత నాకు ఆ సౌండ్స్ ఎక్కువ వినబడుతున్నాయన్నట్టు. అది చూడడం, ఓకే. కొన్ని ఫ్రేజెస్ కనెక్ట్ అవ్వడం. అండ్ ఆఫ్‌కోర్స్ వీరు అమెరికన్స్ కాబట్టి వీళ్ళు వాడుతూ ఉండడం డే టు డే లైఫ్‌లో. వాటినే మూవీలో పెట్టడం, లేదా మూవీలో యాహ్! ఉన్నవి వీళ్ళు వాడడం వైస్ వర్సా. యాహ్! సో, బాగా కనెక్ట్ అయ్యా. దెన్ తనని అడుగుతుంటే తను నాకేం చెప్పింది, "నీకది నచ్చితే నీకు వైట్ కలర్స్ కూడా నచ్చుతదని" చెప్పింది. ఓహ్! సో, వైట్ కలర్స్ ఈస్ సంథింగ్ లైక్ నాకు మొన్న ఓ వెబ్ సీరీస్ చెప్పావు కదా! ఏంటది? హ్మ్. క్రైమ్‌ది. అదే ఇద్దరుంటారు. బీబీసీ. హ్మ్. ఆ! ఆహ్, 'షెర్లాక్.' 'షెర్లాక్ హోమ్స్.' యాహ్! 'షెర్లాక్ హోమ్స్' లానే ఇక్కడ ఇద్దరుంటారు. ఒకడు ఓకే. ఎఫ్‌బీఐ ఆఫీసరు, ఒకడు థీఫ్. హ్మ్. వాడిని వీడే పట్టిస్తాడు. జైల్‌లో ఉంటాడు. వాడు జైల్‌లో నుంచి లైక్ పెద్ద సెల్‌లో నుంచి కూడా ఎఫ్‌బీఐ వీళ్ళ జైల్‌లో నుంచి కూడా తప్పించుకొని బయటికొస్తాడు. సో, హ్మ్. వాడిని మళ్ళీ పట్టుకెళ్తాడు. సో, ఆహ్, వీళ్ళకి మధ్యలో ఒక ర్యాపో వచ్చేసి ఏమైతాడంటే వాడు, "సరే నీకు యాంక్లెట్ ఏస్తా కాలికి. సో, ఓకే. అదే 2 మైల్స్ రేడియస్‌లో మాత్రమే నువ్వుండాలి. ఈ హ్మ్. ఈ ప్లేస్ నుంచి 2 మైల్స్ ఏరియా లోపల నువ్వు ఉండగలుగుతావు. అండ్ నువ్వు నా ఏజెంట్‌వి." హ్మ్. ఇది కండిషన్ అన్నట్టు. సో, నేను చేసే క్రైమ్ డిటెక్టివ్ థింగ్స్ అన్నిటికి నువ్వు నాకు హెల్ప్ చేస్తా ఉంటావు. హ్మ్. నీకు యాంక్లెట్ ఏస్తున్నా. నువ్వు చాలా స్మార్ట్. ఎట్లా తప్పించుకున్నావో నాకు అర్థమైంది జైల్లోకెళ్ళి. రెండోసారి కూడా తప్పించుకున్నావో నాకు అర్థమైంది. సో, నువ్వు చాలా ఇంటెలిజెంట్. మాకు హెల్ప్ ఏదో అగ్రీమెంట్ అయిపోతదండి. సో, బేసిక్‌గా అది ప్లాట్. ఓకే. ఆ ప్లాట్ మించి ఏం చేస్తావు అంటే వీళ్ళు ఒక్కొక్క కేస్‌ని ఒక్కొక్క క్రైమ్ పర్సన్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంటారు. హ్మ్. సో, ఓహ్, ఇంకొక వెర్షన్ ఆఫ్ సూట్స్ లాగా ఉంది నాకు. సో, ఓకే. నేను గూగుల్ చేసి చూసా. నేనేమైనా అంటే నాకు అలాంటి డ్రామా నచ్చిందని జెప్పేసి నేనేమైనా డూప్లికేట్‌ది జూస్తానా? హ్మ్. నచ్చిద్దా అని జూస్తే దానికి 9 ఉంది రేటింగ్ ఔట్ ఆఫ్ 10. ఓహ్! దెన్ మంచి రివ్యూసే ఉన్నాయి. 'సూట్స్‌కి' అంత రేటింగ్ ఉండదు మళ్ళీ. యాహ్! 7 'సూట్స్‌కి' అంత సంథింగ్ 7లో ఉంది. ఉంటది. 7లో హ్మ్. ఉంది. యాహ్! ఇది 9 ఇచ్చారు. సో, నాకది హ్మ్. నచ్చింది. బేబీ షూర్ వీళ్ళు 'షెర్లాక్ హోమ్స్‌ని' యూఎస్ వెర్షన్‌లో చేసే ప్రయత్నం చేసారేమో. ఎందుకంటే నాకు 'షెర్లాక్ హోమ్స్' తెలీదు కాబట్టి నేను కామెంట్ చేయలేను గానీ, యాహ్! నువ్వు చెప్పిన తర్వాత నాకలా అనిపిచ్చింది. ఎండ్ ఆఫ్ హ్మ్. ది డే ప్లాట్ తీసుకోవచ్చు ఎవరైనా. సో, ఎక్కడ డ్రామా, ఇన్వెస్టిగేషన్ అక్కడ స్టోరీ ఉంటుంది. సో, సేమ్ యాహ్! కైండ్ ఆఫ్ లైక్ 'సూట్స్‌లో' ఉన్నట్టుగానే మైక్ రాస్‌కున్నట్టుగానే వీనికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. హ్మ్. ఇట్లా ఈజీగా కనెక్ట్ అయిపోతాడు. తర్వాత ఓకే. వీడేమో పోలీస్. వీడు రూల్స్‌లో ఉంటాడు. వచ్చిన జీతం బట్టలేసుకుంటాడు. ఆ ప్రైడ్‌లోనే ఉంటాడు. సో, వీనికి అవే లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంటది ఇంట్రడక్షన్ సీన్‌లో. సో, ఓకే. అంతా ఓకే అయిపోతది. వీడొక వీడికి స్టేకి $700 హౌస్ ఉండాలంతే. హౌస్‌లో హ్మ్. వీడుండాలి. సో, న్యూయార్క్ సిటీలో $700కి ఏం దొరికిద్దంటే, ఒక పాడుబడ్డ బంగ్లాలో ఇలాంటి దొంగలు, ఇలాంటి ఆలిల్లు ఉన్న వాళ్ళే ఉంటారు చెత్త. ఓకే. ఆ! అందులో వీడు రూమ్ ఇచ్చేసి, "ఇగో ఇది నీ రూమ్ అబ్బా! $700కి ఇదే వస్తది. ఇక్కడే ఉండాలి నువ్వు. ఎనీథింగ్ 2 మైల్స్ రేడియస్‌లోనే ఉండాలి" అంటే, నేనిక్కడ నాకు నచ్చట్లేదు వేరే దగ్గర ఉంటే, "నువ్వు ఏడైనా ఉండు. నీకు హ్మ్. $700 మాత్రమే రెంట్ ఉండాలని" చెప్తాడు. ఓకే. సరే పో అని చెప్తాడు. ఆ! సీన్ కట్ చేస్తే వాడేదో షాప్‌కెళ్తాడు. ఒక ఆమె వాళ్ళ హ్మ్. హస్బెండ్ చనిపోద్ది. సో, ఆ బట్టలు కోట్స్, జాకెట్స్ ఉంటాయి గదా! అవి సేల్ చేయడానికో, వదిలించుకోవడానికో వచ్చిద్ది. సో, ఆమెతో హ్మ్. మాటలు కలిపేస్తాడు. సీన్ కట్ చేస్తే వీడు అదే ఇంట్లో అది 1,000,000, 10,000,000 హౌస్ అది. అదే ఇంట్లో వీడు పేయింగ్ గెస్ట్‌గా ఉంటాడు. అదే $700 అక్కడ రెంట్ పే చేస్తా ఉంటాడు. అడిషనల్‌గా ఓకే. వాళ్ళ హస్బెండ్ బట్టలు అన్నీ యాక్సెస్ ఓహోహో! ఉంటాయి.
సో, రేపు పొద్దున్న వీడొస్తాడు. పోలీస్ ఆఫీసర్ రేపు పొద్దున్న వస్తాడు. ఇక్కడ లేడు అంటే ఆడొక చిట్టి పెట్టి ఎళ్తాడు. నేనిక్కడ ఉంటారా హ్మ్. అని జెప్పేసి. ఓకే. వాడేమో ఆఫీసర్. ఓకే. ఎఫ్‌బీఐ. ఆహా! వాడి జీవితంలో అదొక డ్రీమ్ అన్నట్టు. ఆ ఇంట్లో అలాంటి ఇల్లు అనేది. వీడు కట్ చేసి ఏడెనిమిది వాడు షాక్ అవుతాడు. అరే! నీకెలా వచ్చిందంటే అక్కడొచ్చింది ఆ అమ్మాయి. వాళ్ళ హస్బెండ్ చనిపోయిందనేది. మళ్ళీ రాంగ్‌గా చూపిచ్చడు. ఆ అమ్మాయికి వీడికి మధ్యలో కనెక్షన్ రాంగ్‌గా చూపిచ్చడు. వీడు ఆ అమ్మాయిని హ్మ్. ఇంప్రెస్ చేసిండు. డన్. ఓకే. ఆ అమ్మాయి తీసుకొని ఇంట్లో పెట్టుకుంది. ఆమెకేమనిపిస్తుందంటే వాళ్ళ హస్బెండ్‌కి ఎంత పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యాయో డ్రెసెస్. నీకు అంత హ్మ్. బాగా ఫిట్ అయినాయి. ఎక్కడో అక్కడ ఓకే. ప్లాట్ కట్ చేశాడన్నట్టు. సో, హ్మ్. నథింగ్ ఈస్ రాంగ్. బట్ ఎవ్రీథింగ్ యాహ్! ఈస్ యూజింగ్ లీగల్లీ. అక్కడికెళ్ళి అదే చెప్తున్నా. ఇలాంటి సీన్స్ కొన్ని పెట్టాడన్నట్టు. అంటే ఉండాలి కదా! ఇప్పుడు 2 క్యారెక్టర్స్‌ని హ్మ్. హ్మ్. ఇప్పించినప్పుడు వాడు యాహ్! జైల్లోకెళ్ళి బయటకొచ్చినప్పుడు వీళ్ళకి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి కదా! సేమ్ యాహ్! 'మైక్రోస్' లాగానే వీడు మెమరీ లైక్ సేమ్ ఫ్లాష్ మెమరీ టైప్‌లో చూస్తే ఫిగర్ ఔట్ చేయగలుగుతాడు. గుర్తుపెట్టుకుంటాడు. లింక్స్ పెట్టుకోగలుగుతాడు. అవును. అలాంటి క్యారెక్టర్ 'హార్వీ స్పెక్టర్' సూపర్ గై. ఇక్కడ 'హార్వీ స్పెక్టర్' లాగా గాదు. వీడు ఈస్ బౌండ్ టు బి పోలీస్ ఆఫీసర్. అన్ని స్పెషల్ హ్మ్. థింగ్స్ లేవు. సో, యాహ్! ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రొఫెషన్ ఉంది. లీగల్‌గా చేయగలుగుతాడు. వీనికి ఇంతే ఇచ్చిండు స్కోపు. వాడికేమో లైక్ 'మైక్రాస్‌కి' ఒక +2 యాడ్ చేసాడు క్యారెక్టరిస్టిక్స్‌లో. ఓకే. సో, వీళ్ళిద్దరు కలిసి జర్నీ వీడికో వైఫ్ మేబీ వాడి గర్ల్ ఫ్రెండ్ వీడిని డిచ్ చేసి ఎళ్ళిపోతది. ఈ మైక్రో నీల్ ఏదో ఉంటుంది ఎక్స్‌టెన్షన్. క్యాఫ్లిన్ సంథింగ్ ఏదో ఉంటుంది. వాడి హ్మ్. గర్ల్ ఫ్రెండ్ వీడిని డిచ్ చేసి ఎళ్ళిపోతది. వాడు హ్మ్. ఆ గర్ల్ ఫ్రెండ్‌ని పట్టుకుందాం అని చెప్పేసి జైలుకెళ్ళి తప్పించుకొనొస్తాడు. ఓకే. వస్తే అది అక్కడి నుంచి కూడా ఎళ్ళిపోతదది. ఓహ్! వీడికేమో 2 మైల్స్ రేడియస్ డిస్టెన్స్ ఉండాలి. హ్మ్. దాటి ఎళ్ళకూడదు సిటీలో. ఆమేమో బయటికెళ్ళిపోయింది. వేరే స్టేట్‌కి. వాడు ఫిగర్ ఔట్ చేస్తాడు. ఆ స్టేట్‌లో ఉందని తెలుసు. వీడేమో రేడియస్ ఏమో 2 మైల్సే. హ్మ్. ఆహ్, కానీ ఈ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు, "ఆ అమ్మాయి నిన్ను డంప్ చేసి ఎళ్ళిపోయిందంటేనే షీ ఈస్ నాట్ దట్ వన్ ఫర్ యూ. నువ్వు ఎందుకు మోసపోతావు? మనసు లాగుతా ఉంటది నాకర్థమైంది. క్లియర్‌గా నేను డంప్ చేసి ఎళ్ళిపోయింది గదా! హ్మ్. నువ్వెందుకని వాడంటాడు. కానీ వీనికి ఏదో లాగుతా ఉంటది. సో, అలా ఉంది ప్లాట్ బేసిక్‌గా. ఓకే. క్యారెక్టరిస్టిక్స్‌ని. వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ డంప్ చేసి ఎళ్ళిపోయింది. కానీ రీజన్స్ ఇంకా హ్మ్. చూపిచ్చరు. వాడేమో హైలీ ఇంటెలిజెంట్. వీడేమో బౌండ్ టు బి ఎ పోలీస్ ఆఫీసర్. స్ట్రిక్ట్‌గా ఆ పాలిసీస్‌లోనే ఉంటాడు. ఆ డబ్బులతోనే బ్రతుకుతాడు. హ్మ్. ఇవి 2 క్యారెక్టర్స్ కాన్‌ఫ్లిక్ట్స్ అండ్ స్టోరీ క్రైమ్ సీన్స్. చూడాలి ఓకే. ఎంత ఎంత ముందుకెళ్తది. 2009 నుంచి 14 మధ్యలోనో లేకపోతే అలా జరిగింది. ఇదంతా సేమ్ యాస్ యూజువల్ 6 సీజన్స్ ఓకే. జరిగింది. మధ్యలో క్యారెక్టర్స్ ఎవరో సెట్ అవ్వలేదు. వెళ్ళిపోయారు. లేకపోతే కొడిమై వాటెవర్ ఇట్ ఈస్. సో, సిక్స్త్ హ్మ్. సీజన్‌లో వీళ్ళు క్లోజ్ చేశారు. ఇంకా నడిపించలేక లాజికల్ ఎండింగ్ తీసుకొచ్చి క్లోజ్ చేశారు. యాస్ లైక్ ఎనీ అదర్ వెబ్ సీరీస్ ఇన్ యూఎస్. ఓకే. ఆ! సేమ్ ఇవన్నీ అవే జరిగాయి గదా! హ్మ్. ఆహ్, 'హౌస్ ఆఫ్ కార్డ్స్' అలానే జరిగింది. యాహ్! యాహ్! తర్వాత 'సూట్స్' అలానే జరిగింది. ఇప్పుడు ఇది అలానే జరిగింది. సో, క్యారెక్టర్స్ ఇంకా బహుశా మన ఇండియాలో అలాంటి లాంగ్ రన్నింగ్ వెబ్ సీరీస్‌లు ఏం లేవు గదా! ఉంటే మనకది కూడా జరిగేదేమో. 6 ఇండియాలో ఇయర్స్, 7 ఇయర్స్. సీరియల్స్ హ్మ్. వేరు. వెబ్ సీరీస్ బేసిక్‌గా. యాహ్! యాహ్! అవును. ఇండియాలో ఏది స్టార్ట్ చేసినా చూడు కంటిన్యూ చేయట్లేదు దాన్ని. తెలుగు అయినా సరే, హిందీ అయినా కదా! సరే 1, వాళ్ళు 2 ఆపేస్తున్నారు సీజన్స్ వరకే ఎక్కడికక్కడ. ఆ! హ్మ్. అండ్ ఇవి చూస్తే కూడా మేబీ మన ఇండియన్ మార్కెట్ కూడా పెద్దగా అవ్వాలేమో. 'హార్వీ స్పెక్టర్' ఉన్నాడు. వాడు హ్మ్. 'సూట్స్' అయిపోయిన తర్వాత ఆపేసాడు కెరియర్‌ని. యాహ్! హి డిడ్న్ట్ యాక్ట్ ఎనీథింగ్. అలానే కొన్ని క్యారెక్టర్స్. అంటే వాళ్ళకి సరిపోతుంది. అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఒస్తుంది. వాళ్ళ ఎగ్జాక్ట్‌లీ. అందులో ఒక షేర్ తీసుకుంటున్నారు. అండ్ హ్మ్. సర్టెన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ నడిపిస్తున్నారు. ఈవెన్ ఇన్ ద 'బిగ్ బ్యాంగ్ థియరీ' తీసుకో. 'బిగ్ బ్యాంగ్ హ్మ్. థియరీలో' తన పేరు కూడా నాకు గుర్తుకులేదు గానీ ఆహ్, హ యాహ్! ఆహ్, హీరో లీడ్ 'షెల్డన్' క్యారెక్టర్ క్యారెక్టర్. 'షెల్డన్' యంగ్ యాహ్! షెల్డన్ ఎగ్జాక్ట్‌లీ. షెల్డన్ ఫుల్ నేమ్ ఏంటది సినిమాలో? షెల్డన్ 'షెల్డన్ కూపర్.' కూపర్. 'షెల్డన్ షెల్డన్ కూపర్.' కూపర్. ఆ! హ్మ్. ఐ థింక్ షెల్డన్ కూపర్. యాహ్! సో, షెల్డన్ కూపర్ ఆహ్, ఏం చెప్తున్నా? యాహ్! వాడు లైక్ మేబీ తర్వాత ఏం తీయలేదు. సీరీస్‌లు ఎగ్జాక్ట్‌లీ. దాంతోనే షెల్డన్ ఆపేసాడు. కూపర్ ఏం హ్మ్. చేసాడు? ఒక క్యారెక్టర్ లాగొచ్చాడు. హ్మ్. ఒక పాయింట్ తర్వాత సేమ్ 'సూట్స్' కూడా అదే జరిగింది. ఒక పాయింట్ తర్వాత హ్మ్. వీళ్ళని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మార్చిండ్రు. హ్మ్. తర్వాత ఒక సర్టెన్ పాయింట్ తర్వాత డైరెక్టర్‌గా మారిండ్రు వీళ్ళు. ఓకే. కొన్ని కొన్ని ఐ యామ్ నాట్ 100% ష్యూర్. బట్ 'సూట్స్‌లో' కొంత తర్వాత 'హార్వీ స్పెక్టర్' ఉన్నాడు గదా! ఆహ్, మర్చెంట్ ఇంక 'గ్యాబ్రియల్ మర్చెంట్.' సో, తను హ్మ్. ఎగ్జిక్యూటివ్ ప్లేస్‌కొచ్చాడు. మేబీ డైరెక్టర్ గూడా అయ్యుండొచ్చు. లేదా కో డైరెక్టర్ అయ్యుండొచ్చు. సో, షేర్ హ్మ్. ఇచ్చారు. కంట్రోల్ ఇచ్చారు. సో, వాడెళ్ళాడు. లాక్డ్. ఎందుకంటే యాహ్! డబ్బులొస్తాయి. చాలా హ్మ్. డబ్బులొస్తాయి. హిట్ అయిన కొద్దీ ఎక్కువ డబ్బులొస్తా ఉంటాయి. కాబట్టి యాహ్! అలా లాక్ చేశారు కొన్ని క్యారెక్టర్స్‌ని.
సేమ్ షెల్లన్ ఇది గూడా. అండ్ ఇంకొకటి తెలుసా, వీళ్ళిద్దరు యాక్చువల్లీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అంట. హార్వీ స్పెక్టర్ క్యారెక్టర్, డానా ఆ! క్యారెక్టర్. చూసా. యాహ్! డానా, డానా యాహ్! ఇప్పటికి కూడా ఫ్రెండ్స్ అని చూపిచ్చారు. బట్ ఆహ్, అంటే పర్సనల్ లైఫ్‌లో ఇప్పటికి వాళ్ళు ఫ్రెండ్స్‌గా ఫ్యామిలీస్ యాహ్! మీట్ యాహ్! యాహ్! అవుతున్నాయని అవును. చెప్పేసి. బట్ యాహ్! 'బిగ్ బ్యాంగ్ థియరీ' పాయింట్‌కొస్తే మళ్ళీ హ్మ్. వాడు అలా చేసాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వచ్చాడు. తర్వాత సీజన్ ఒక వెరీ గుడ్ నోట్‌లో ఎండ్ అవుతది. ఎవ్రీథింగ్ అంటే వాళ్ళ క్యారెక్టర్స్ వెళ్ళిపోతున్నారని గాకుండా పర్ఫెక్ట్‌గా లాజికల్‌గా ఎలా జరగాలో అలానే ఎండ్ చేసాడు. అప్పటి వరకు ఇక వీళ్ళు ప్రొడ్యూసర్స్ లేకపోతే షేర్ హోల్డర్స్ ఇలా అయిపోయేసరికి ఆబ్వియస్‌గా వాళ్ళకొక షేర్ ఉంటది గదా! యాహ్! కాబట్టి అది చేసుకొని ఎళ్ళిపోయిన తర్వాత అది అక్కడికి ఆపలేదు. వాడేం చేసాడు, ఒక పాయింట్‌లో ఇదొక 'బిగ్ బ్యాంగ్ థియరీ' అనే థీమ్ ఏదైతే ఉందో వాడు ఓన్ చేసుకున్నాడు గదా! యంగ్ షెల్డన్ అని చెప్పేసి వీని హ్మ్. చైల్డ్‌హుడ్‌ని రెట్రో అంటాం గదా! సో, 'బిగ్ బ్యాంగ్ థియరీ' అనేది వాడు యూనివర్సిటీలో నుంచి తర్వాత నోబెల్ ప్రైజ్ దగ్గరికెళ్ళే వరకు చూపిచ్చాడు. అవును. సో, నీకు అసలు వాడు చిన్నప్పుడు యంగ్ షెల్డన్ ఎలా ఉంటాడని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఒక 4 ఇయర్స్ ఓల్డ్ బాయ్ నుంచి 3 ఇయర్స్ సో, వాటెవర్ 6 ఇయర్స్ ఓల్డ్ బాయ్ నుంచి ఎలా ఉంటాడని స్టార్ట్ చేశాడు. థింగ్ హ్మ్. ఏంటంటే వీడు డైరెక్టరు, ప్రొడ్యూసరు అండ్ ఆఫ్‌కోర్స్ నువ్వు స్టోరీ రాస్తావు కావచ్చు. బట్ నీకు స్టోరీ నరేషన్ నేనిస్తా. హ్మ్. అంటే నీకు అంటే ఎలా ఎళ్ళాలని చెప్పేసి. యాహ్! అండ్ ఆ పిల్లోడు ఎవడైతే ఉన్నాడో యంగ్ షెల్డన్ వీడి అన్న కొడుకో, అక్క కొడుకో కజిన్. అండ్ ఆబ్వియస్‌గా ఇది సక్సెస్‌ఫుల్ స్టోరీ కాబట్టి ప్రొడక్షన్ హౌసెస్ ఎన్నో రెడీగుంటాయి. సో, అవును. వీడేం చేసుకున్నాడు, నేను ప్రొడ్యూసరు, ప్రొడక్షన్ హౌస్ ఒకటుంది. ఓకే. నా కజిను పిల్లోడిగా చేస్తుండు. ఆ! అండ్ ఓకే. ఆ టీమ్‌కి అబ్బాయి ఓనర్ కజినేనా అయితే? యంగ్ కజిన్. షెల్డన్‌లో. ఓకే. కజిన్. వాళ్ళ అన్న కొడుకో, తమ్ముడు కొడుకో, పెద్దనాన్న కొడుకో వాడిని ఓకే. పెట్టుకున్నారు క్యారెక్టర్. సో, ఓవరాల్‌గా ఏం జరిగింది? ఓనర్‌షిప్ వచ్చింది ఆ క్యారెక్టర్‌కి. బిజినెస్ పార్ట్నరు, డైరెక్టర్, హ్మ్. రైటరు అండ్ వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటాడు నరేషన్ మొత్తానికి. ఈ యాహ్! రకంగా సరిపోతుంది. ఏం కావాలి నీకు? 10 సినిమాలు ఎందుకు జేయాలి? 10 అవసరం ఏముంది? లైఫ్ సర్వైవ్ అవుతుంది. నచ్చిన క్యారెక్టర్స్ ఉన్నాయి. పర్సనల్ లైఫ్ ఉంది. హ్మ్. కానీ అలా వీళ్ళకి కావాల్సినంత డబ్బులొస్తున్నాయి. అంటే వరల్డ్ ఫేమస్ స్టోరీస్ కదా! అవును. బిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఒస్తున్నాయి కాబట్టి దే ఆర్ ఫైన్. మేబీ తెలుగులో గూడా వీళ్ళకి ఒక స్పేస్ క్రియేట్ అవుతాయి. ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ మనకు నెట్‌ఫ్లిక్స్ వచ్చింది. ప్రైమ్ ఉంది. ఆహా! ఉందో లేదో తెలీదు గానీ బట్ ఆహా! లాంటివి. ఇలాంటి హాట్‌స్టార్, జీ తెలుగు ఇవన్నీ కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ పెద్దగయ్యాయి. ఓకే. ఇండియా మొత్తాన్ని కూడా ఇలాంటిది ఒక డబ్బులిచ్చేసి, ఇలాంటి మోడల్స్ హ్మ్. రన్ చేస్తే నాకు తెలిసి మన దగ్గర కూడా ఇలాంటి స్టోరీస్ వస్తాయి. ఇలాంటి స్క్రీన్ యాక్టర్స్ వస్తారు. వాళ్ళు ఏం అవసరం లేదు. 2, 3 వెబ్ సీరీస్ ముందు 3, 4 చేసాడు. 'హార్వీ స్పెక్టర్' ముందు 3, 4 చేసాడు. కానీ హ్మ్. 'సూట్స్‌లో' కనెక్ట్ అయ్యాడు. దెన్ యాహ్! 'సూట్స్‌తో' ట్రావెల్ అయ్యాడు. మేబీ ఇలాంటివి చేయొచ్చేమో మన వాళ్ళు గూడా. సో, ఆ స్కోప్ ఉంది. మన దగ్గర ఇంక రాలేదు. అవును. సో, బట్ అది మన హ్యూజ్ దగ్గర మార్కెట్ వస్తది. ఇలాంటి వాళ్ళు తక్కువ. అంటే వస్తే సక్సెస్ వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ అది రిపీట్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అవ్వడం. ఇప్పుడు జస్ట్ లైక్ హ్మ్. 'వీడి' మేబీ. దాన్ని మళ్ళీ అవును. రిపీట్ చేయడానికి ట్రై చేసి హ్మ్. ఫెయిల్ అవుతూ ఉంటారు. హ్మ్. ఆన్ ది కరెక్ట్. కాంట్రరీ 'అరవింద్ స్వామి' గుర్తున్నాడా? అవునవునవును. ఇనీషియల్‌గా హి హ్మ్. వాస్ సక్సెస్‌ఫుల్. అట్ రైట్ పీక్ కెరియర్‌లో సినిమాల నుంచి తప్పుకున్నాడు. ఓకే. థిస్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ అని. లైక్ హి వెంట్ ఓహ్! ఇంటూ ఓకే. అనదర్ కార్పొరేట్ ఫీల్డ్. హుహు. మళ్ళీ హుహు. తర్వాత కొన్నాళ్ళకి మళ్ళొచ్చాడు. మళ్ళీ జస్ట్ లిమిటెడ్ మూవీస్ తీసాడు. సో, హుహు. హుహు. అదొక పాయింట్‌లో ఓకే. థిస్ ఈస్ ఇనఫ్ అని చెప్పి అర్థమయ్యి ఇక్కడ పెద్ద స్కోప్ లేదని ముందే అర్థం చేసుకొని వేరే ఫీల్డ్‌కెళ్ళిపోవడం అట్లా చేస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ మనము ఫ్రెష్ ఫేసెస్ ఎక్కువ చూడగలము. అనదర్ థింగ్ కరెక్ట్. ఈజ్ ఆ క్వాలిటీ అనేది అదే పీక్‌లో ఉంటది ప్రతి చోట గూడా. హ్మ్. ఇప్పుడున్న కరెక్ట్. హీరోస్, డైరెక్టర్స్‌లో అందరిలో గూడా ఫస్ట్ ఫ్యూ మూవీస్ తీసుకో చాలా బావుంటాయి. తర్వాత కరెక్ట్. అన్నీ గూడా ఇంక్లూడింగ్ 'చిరంజీవి' అనుకో యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. అయితే నువ్వు చెప్పిందాన్ని ఎక్స్‌టెండ్ చేస్తే కరెక్ట్ హ్మ్. యాక్చువల్లీ. అంటే ఎండ్ ఆఫ్ ది డే మూవీ మేకింగ్ అనే స్టోరీ టెల్లింగ్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్. స్టోరీ టెల్లింగ్ అందాం. స్టోరీ టెల్లింగ్ యాహ్! ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్. అందులో నీ ఇంటెన్షన్ ఏంటి? నేను స్టోరీ టెల్లర్ లేదా నేనొక యాక్టర్. నేను నా యొక్క సాటిస్ఫాక్షన్‌ని, నా యాక్టింగ్ అనే స్కిల్‌ని పదును పెట్టుకోవాలి. దాన్ని సాటిస్ఫై చేయాలి. అది బేసిక్ నీడ్ యాక్టర్‌కైనా, ఒక రైటర్. నేను అద్భుతంగా రాస్తూ ఉండాలి. చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలి. క్యారెక్టర్స్ ఇది నీ యొక్క నేచర్. బీయింగ్ యాస్ ఎ యాహ్! రైటర్. బీయింగ్ యాస్ ఎ యాక్టర్ నేను చాలా వెరైటీ క్యారెక్టర్స్ చేయాలి. లేదా నాకు సాటిస్ఫాక్షన్ రావాలి. ఇవి హ్మ్. బేసిక్ నీడ్స్. సో, వీటినే మాత్రమే పట్టుకొని, ఓకే. వీటిని పట్టుకొని డ్రైవ్ చేస్తుంటే కానీ ఇక్కడ ఏమవుతది ఫేమ్ వస్తది, డబ్బులొస్తాయి. సో, అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తది. నువ్వు యాహ్! వీటి పైన రైడ్ చేయడం మొదలుపెట్టావనుకో, అదే కరప్ట్ దెన్ ఏమో జేస్తుంది. హ్మ్. అది కరప్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను 'హార్వీ స్పెక్టర్' గాని, లేకపోతే ఈ 'బిగ్ బ్యాంగ్' వీళ్ళందరూ వీళ్ళకి అది అవసరం లేదు. వాళ్ళు బయటికి పోయినా కాఫీ తాగుతారు, కనపడదు సంతకం పెడతారు, నవ్వొస్తారు. "నీకు లైఫ్ ఉందిరా బాబు, నాకు లైఫ్ ఉందిరా బాబు" అంటారు. కానీ మనోళ్ళు బయటికొస్తే మాత్రం
ఇలా ఉంటేనే వాళ్ళకు లేదా ఒకటి పట్టించుకోలేదనుకో పెద్ద డిసప్పాయింట్ అయిపోతారు. అటు స్ట్రీట్‌లో నడిచాడనుకో వీడి స్ట్రీట్‌లో నడిచాడు. అవును. ఎవ్వడు దేకలేదనుకో వాడు ఎంత ఇగో హర్ట్ అయితదసలు. అవును. ఆడెళ్లి నేను వీడినంటే అయితే ఏంది బొంగు అన్నాడనుకో ఎంత ఇగో హర్ట్ అయితదసలు. హ్మ్. దానికో యాహ్! ట్వీట్ పెడతాడు. మళ్ళీ ఏదో అదే మనకది క్రియేట్ అయింది. అలా కాకుండా ఎప్పుడైతే మేము క్యారెక్టర్స్, మేము యాక్టింగ్ జేయడం కోసం వచ్చాం. యాక్టింగ్ చేస్తున్నప్పుడు బై ప్రొడక్ట్ మనీ జనరేట్ అవుతది. ఆ స్కోప్‌కి ఇప్పుడు మన తెలుగు స్కోప్‌లో ఎంత మనీయో అంత మనీ. తమిళ్‌లో అయితే అంత మనీ. లేదా ఇండియన్ ప్లాట్‌ఫార్మ్ అయితే అది. నువ్వు ఒక ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కి ఎగ్జాంపుల్ 'మనీ హెయిస్ట్' తీసుకో. 'మనీ హెయిస్ట్' అయితే యాహ్! స్పానిష్‌లో వాళ్ళు తీసుకున్నారు. 2 సీజన్స్ తీశారు. హిట్ అవ్వలేదక్కడ. బిలో యావరేజ్‌గా నడిచింది. టీవీలో టెలికాస్ట్ అయింది. సర్లే అని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేశారు. పోతా పోతా ఏం చేశారంటే నెట్‌ఫ్లిక్సోళ్ళకి సబ్‌టైటిల్స్‌తోని అమ్మేసుకున్నారు. మీరు డబ్బింగ్ చేసుకోండమ్మా అని చెప్పేసి. హ్మ్. తిప్పి కొడితే ఆడు 192 కంట్రీస్‌లో టెలికాస్ట్ చేసేసరికి జనాలు పిచ్చెక్కిపోయిన్లు కోవిడ్ టైమ్‌లో. వాడు కూర్చొని స్క్రిప్ట్స్ రాసి మళ్ళా షూటింగ్ చేసారు అందరిని కలిపేసి. వాటెవర్ తర్వాత 3 యాహ్! సీజన్స్. అదే అవును. సో, అప్పుడు మనీ వాళ్ళకి ఆటోమేటిక్‌గా వచ్చేసింది. అదే నువ్వు కంటెంట్ జనరేట్ చేస్తే ఎక్కడో దగ్గర క్లిక్ అవుతది. నీకు మళ్ళీ నీకు పేటెంట్ ఎలా ఉంటది? నువ్వేదో పీస్ ఆఫ్ ఓనర్‌షిప్ తీసుకుంటావు. ఈరోజే టెలికాస్ట్ చేసినప్పుడు రూ. 10 వచ్చాయి. రేపు ఏదో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ కంటెంట్‌లో దమ్ముంటే రేపు ఏదో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ తీసుకునేది. ఎవడో తీసుకుంటాడో ఎక్కడో కాపీరైట్ వస్తది. నీకు మళ్ళీ జనరేట్ హ్మ్. అవుతది. యాస్ లాంగ్ యాస్ నీకు కంటెంట్‌లో వాల్యూ ఉన్నప్పుడు. యాహ్! లేట్‌గా లేనివి ఎళ్ళిపోతాయేమో కావచ్చది. కంటెంట్‌లో అవును. దమ్ము లేనివి. బట్ యాహ్! అవును. సో, వీళ్ళలా చేసుకుంటూ అందుకే చాలా ఉంది. అది ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ స్ట్రాంగ్ అవ్వాలి. ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అది మనీ ఇవ్వాలి. మనోళ్ళు చేస్తూ ఉండాలి. సో, దానివల్ల మళ్ళీ ఈ డెడికేటెడ్ డైరెక్టర్స్ కూడా ఉండాలి. ఇప్పుడు నేను మూవీ చేస్తా. విక్రమ్ ఉన్నాడు. హ్మ్. మూవీస్ చేస్తాడు. ఆయనకు బోర్ కొట్టొచ్చేసి ఒకటి తీసిండు. ఎవరు నాగ హ్మ్. చైతన్యతోని. ఆ! యాహ్! బావుందన్నారు అందరు. నేను చూడలేదు గాని బావుందన్నారు. తీసాడంటే తీయడు. ఎందుకంటే ఒరిజినల్లీ ఇట్ ఈస్ ఎ మూవీ మేకర్. హ్మ్. వాడు సినిమా తీయడానికి ఒక 200,00,00,000, 500,00,00,000 సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడతాడు. ఏదో ఎక్సైట్ అయిండు. ఒక 10 ఎపిసోడ్‌లతో ఒక వెబ్ సీరీస్ తీసిండు. రేపు యాహ్! పొద్దున్న కంటిన్యూ చేస్తాడంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. బేస్డ్ ఆన్ హిస్ లిమిటేషన్స్. యాహ్! అలా కాకుండా ఇది వైడ్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి ఈ నేరేషన్స్‌తో, ఈ స్టోరీ టెల్లింగ్‌తో ఇలాంటి యాక్టర్స్ సో, వచ్చి వాళ్ళు ఓన్ చేసుకొని రీసెంట్‌గా రన్ చేస్తూ ఎళ్తే ఇండియన్ వెబ్ సీరీస్‌లో మంచి క్వాలిటీ అనిపించింది నాకు రీసెంట్‌లీ 'ఫర్జీ' చూసావా? షాహిద్ చూడలేదు కపూర్ అని. నేను. షాహిద్ తెలుసు కపూరే నేను అనుకుంటా. చూసా. 3, 4 యాహ్! ఎపిసోడ్‌లు చూసా. కొన్ని ఎపిసోడ్‌లు చూసా. అది ఓకే. క్రైమ్ ఫేక్ నోట్స్‌తోనా? లేకపోతే వాడు యాహ్! క్రైమ్ ఫేక్ నోట్స్ గురించి. ఫేక్ నోట్స్. ఆ! యాక్చువల్లీ అది అది చాలా బాగా తీశాడు ఆ సీరీస్. తర్వాత మళ్ళీ రీసెంట్‌గా ఏదో చూసా గుర్తు రావట్లేదు గానీ అట్లా 1, 2 కొద్దిగా సక్సెస్‌ఫుల్ అయినాయి. అండ్ 'ఫ్యామిలీ మ్యాన్' అనేది ఒక్కటే యాక్చువల్‌గా సెకండ్ యాహ్! సీజన్ కరెక్ట్. వరకెళ్ళింది. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. అది మంచిదే. నిజంగా అది బా నచ్చింది నాకు. ఆహ్, హ్మ్. ఆ హీరో క్యారెక్టర్ తీసుకున్నా సరే తన పేరు గుర్తుకు రావట్లేదు. 'మనోజ్ బాజ్‌పేయి.' 'మనోజ్ బాజ్‌పేయి.' ఎగ్జాక్ట్‌లీ, యాహ్! తనని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం మనం యాక్చువల్లీ. ఆ! హి ఈస్ ఎన్ ప్రైమ్ టైమ్ యాక్టర్. కానీ యాహ్! ఫేమ్‌కి, నేమ్‌కి ఏమి రిస్ట్రిక్ట్ అవ్వట్లేదు. హి ఈస్ ఎన్ యాక్టర్. ఇక్కడ ఆఫర్ చేసారు. యాక్టింగ్ చేసుకున్నది సీజన్ 2 చేసాడు. ఇప్పుడు సీజన్ 3 షూటింగ్ జరగొచ్చు. సో, ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే దట్ బౌండ్ టు బి యాక్ట్ అంతే. సో, నాకు యాహ్! ఫేమ్ కావాలి సెట్ ఇది కాదు. ఇలాంటి వాళ్ళకే ఫ్యూచర్ ఉంటది. అలా వాడు స్టోరీ రాస్తా ఉంటాడు. వీడు యాక్ట్ చేస్తా ఉంటాడు. సీజన్స్ వస్తా అవును. ఉంటాయి. సో, అది బావుంటది యాక్చువల్లీ. అంతేగాని ఈ విగ్ తర్వాత ఆ విగ్ పెట్టుకుంటా లేకపోతే నేను ఒక సూపర్ ఫైట్ చేస్తా అంటే ఎన్ని ఫైట్‌లని చేస్తాం? ఈవెన్ నువ్వు అవునవును. 'హారిస్ స్పెక్టర్' డ్రామా చూసుకో 9 సీజన్స్ ఒక ఫైట్ హ్మ్. సీక్వెన్స్ ఉండదు. హార్డ్‌లో పంచిస్తాడు. యాహ్! హార్డ్‌లో పంచిస్తాడు. సో, ఎంత సెటిల్‌గా జరిగిపోతే ఒక పెద్ద ఆఫీస్ అంతే. అది తర్వాత తెలుస్తది న్యూయార్క్‌లో షూటింగ్ జరగలేదు. కెనడాలో అవును. టొరంటోలో ఆ షూటింగ్ వెనకాల జరిగింది. బిల్డింగ్స్ అంతా కూడా ఆ! పోస్టర్‌లే బేసిక్‌గా. ఆ! అవన్నీ టొరంటోలో జరిగినవి. ఆ గ్లాస్ విండోలో బ్యాక్ సైడ్ న్యూయార్క్ సిటీ పోస్టర్స్ అంతే బేసిక్‌గా. ఆ స్క్రీన్స్ అవి. మా యాహ్! ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నా కెనడా ఉంటాడు. వాడికి ఊరికే ఏదో మాట్లాడితే చెప్తున్నా. నేను సూట్స్ చూస్తున్నా చాలా బాగుంది. న్యూయార్క్ సిటీలో జరిగింది. చూడురా అంటే సూట్సా? మా దగ్గరే షూటింగ్ జరిగిందిరా. నేను షూటింగ్ జరిగేటప్పుడు నేను చూసా. ఓహ్! అవునా? అని చెప్పి తర్వాత గూగుల్ చేయడం మొదలుపెడితే ఓహ్! ఇది ఓకే. యాస్ యూజువలేనా? నేనేదో అనుకున్నా. అని మళ్ళీ తర్వాత ఆ ఐస్‌తోని చూడడం మొదలుపెడితే గ్లాస్‌లో చూపించేది అది కదా! ఈ రోడ్ న్యూయార్క్ రోడ్ ఎందుకు అవ్వాలది? అందుకే ఆడు అప్పుడప్పుడు మౌంటేజ్ షాట్లు పెడతాడు. న్యూయార్క్ సిటీ పైనుంచి చూపెడతాడు. తర్వాత బిల్డింగ్‌లో తీసుకుపోతాడు. సో, నీకు అవునవును. న్యూయార్క్‌లో ఉన్నావు అని ఫీలింగ్ కోసం. లేకపోతే ఏదో ఒక ప్లేస్‌లోకి కాఫీ షాప్‌కి తీసుకెళ్ళే ముందు రోడ్ చూపెడితే న్యూయార్క్‌ది, కాఫీ షాప్ పెడతాడు. అంటే నువ్వు న్యూయార్క్‌లో ఉన్నావని నీకు ఫీలింగ్ రావాలని చెప్పేసి. ఆడికి అవసరం లేదు కదా! షూటింగ్ చేయాల్సిన అవసరం లేదు. అవును. సేమ్ యాజ్ యూజువల్ 'బిగ్ బ్యాంగ్ థియరీ' ఉంది. 'బిగ్ బ్యాంగ్ థియరీ' స్టోరీ మొత్తం టెక్సస్ గై. టెక్సన్ అని మాట్లాడుకుంటాడు. కానీ అది అవును. షూటింగ్ జరిగేది కాలిఫోర్నియాలో. సో, హ్మ్. టెక్సస్ లాంటి ఒక అంటే
నేచర్ ఏం లేదు. ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు గానీ, అవసరం లేదు అన్ని హౌసెస్ ఒకేలాగా ఉంటాయి. ఒక కాలనీకి టెక్సాస్ ఫీ అవును. కాలనీ నేను ఇక్కడికి మూవ్ అయిన తర్వాత డాలస్‌కి మూవ్ అయిన తర్వాత అది హ్మ్. ఎక్కడుందో అని చెప్పి గూగుల్ చేస్తే అది కాలిఫోర్నియా అండి. ఇక్కడికి మూవ్ అయ్యి అంటే ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది. చాలా ఆ ఇల్లు ఇవే గాదు. పెద్ద పెద్ద మార్వెల్ సినిమాలే ఇప్పుడు 'స్పైడర్ మ్యాన్' సినిమానే వాళ్ళు లాస్ ఏంజెల్స్‌లో షూట్ చేసి న్యూయార్క్ అని చెప్పడం అట్లా చాలా చేశారు. ఎగ్జాక్ట్‌లీ. అంటే మన మైండ్ సెట్స్ ఏంటి లైక్ మా మేనేజర్‌తో ఎవరితో మాట్లాడుతున్నా అమెరికన్స్‌తో. సో, నేను ఎంత మోసపోయానో చెప్తున్నానట ఆళ్ళకి. మేము మా మేనేజర్‌తో. సో, నేను బ్యాక్ ఇండియాలో మేమేమనుకుంటాం న్యూయార్క్‌లో జరిగింది. ఇదంతా అక్కడ బిల్డింగ్‌లా నేనెళ్ళిన తర్వాత చూస్తా. ఓకే. ఇది అంతా అనుకోని ఇక్కడికొస్తే నేను డాలస్‌కొచ్చిన షూట్ చేసేది కాలిఫోర్నియాలో. కాలిఫోర్నియాకెళ్ళాలనేసరికి నేను ఎంత డిసప్పాయింట్ అయితే మీరు నన్ను అర్థం మన ఇండియాలో కూడా అదే జరిగింది కదా! హైదరాబాద్ అంటారు. లేకపోతే దుబాయ్ అంటారు. కానీ హైదరాబాద్‌లో షూటింగ్ జరిగింది రామోజీ అవును. ఫిల్మ్ సిటీలో. మనకు తెలుసది. డ్రామా అని తెలుసు. కానీ నేను ఎక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికి నేనెక్కడ కనెక్ట్ అయ్యా ఇది లోకలే కావచ్చు. రియల్‌గానే న్యూయార్క్‌లో చేశారు కావచ్చు అని కనెక్ట్ అయ్యా. యాహ్! తీరా మాట్లాడితే పోయిన తర్వాత ఇప్పుడు నేను రేపెప్పుడో ప్లాన్ చేసుకొని వెళ్దాం అనుకున్నా. ఎళ్తే చూసినా హ్మ్. సరే నాకు ఆ రోడ్స్ అవి కాదు కదా! ఒకవేళ అది ఫీల్ అవ్వాలంటే నేను టొరంటోకెళ్ళాలి. టొరంటోకెళ్ళి న్యూయార్క్‌ని ఫీల్ అవ్వాలి 'హార్వీ స్పెక్టర్' కోసం. బట్ ఫన్ అవును. మూవీస్ అంటే అంతే కదా! తర్వాత. యాహ్! ఆ టైంకి లోకాలిటీ అక్కడ లైక్ అందరూ లోకల్స్‌కి చేయాల్సిన అర్థమైద్ది మేబీ. అంటే మనం ఇప్పుడు వేరే కంట్రీ మేబీ కాబట్టి మనకు కరెక్ట్. తెలీదు అంతే. ఎగ్జాక్ట్‌గా అదే చెప్తాను. మన ఇండియాలో కాబట్టి హ్మ్. మనకు తెలిసిపోతది. 'రామోజీ ఫిలిం సిటీ' నిజంగా హైదరాబాద్, బెంగుళూరు బ్యాక్‌గ్రౌండ్ పోస్టర్‌తో చెప్పేస్తాం. అరే! ఈడు ఏందిరా హైదరాబాద్ అన్నాడు గాని ఎనకాల తమిళ్ పోస్టర్ ఉన్నది. ఆడు తీసింది అక్కడ అని చెప్తాము. లేదా బిల్డింగ్ చూసేసి ఆడేమో దుబాయ్ అన్నాడు చూసాక 'రామోజీ ఫిలిం సిటీ' రా అని చెప్తాం మనం. అవును. సో, కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ యాహ్! ఫన్. బట్ యాహ్! అది బాగా నచ్చింది. డ్రామా అయిపోయింది. హ్యాపీ లైక్ 'సూట్స్' హ్యాపీ నోట్‌లోనే క్లోజ్ అయింది. అంటే డైరెక్టర్ ఏదైతే అంటే వీళ్ళందరూ నాకేమనిపించిందంటే స్టోరీ రైటరు వాళ్ళు హ్మ్. అంటే ఈరోజు నేను స్టోరీ రైటర్‌ని అనుకుందాం. నేనొక స్టోరీ రాస్తా. అది అద్భుతంగా రావచ్చు. రేపొద్దున ఇంకొక స్టోరీ రాస్తా. చాలా దరిద్రంగా రావచ్చు. ఎల్లుండి హ్మ్. ఇంకోటి రాస్తా. అంటే నేను నా గురించి ఏం చెప్తున్నా అంటే, నేను థింక్ చేసి రాస్తూ ఉండడం అనేది నాకు ఏదైనా కనెక్ట్ అవుతే నా దగ్గర నుంచి రాస్తది. అది రాసిన తర్వాత గొప్పదవ్వచ్చు, చెడ్డదవ్వచ్చు. కానీ హ్మ్. యూ ఆర్ ఎ ప్రొఫెషనల్ రైటర్. నువ్వు క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం, వాళ్ళతో మాట్లాడించడం, ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడం, నీకొక ప్లాట్ సెట్ చేయడం నీకొస్తది. సో దట్ హ్మ్. నువ్వు ఒక స్టోరీ రాస్తే ఓకే. ఇది థీమ్. ఇవి క్యారెక్టర్స్. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఇవి. నువ్వు డిఫైన్ చేసిన తర్వాత బీయింగ్ యాస్ ఎ రైటర్ నువ్వు డిఫైన్ చేసిన తర్వాత నువ్వు వీళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తావు. సాల్వ్ చేస్తావు. నీకు బౌండరీస్ తెలుసు. యాహ్! నేను చెప్తున్నా. ఇప్పుడు ఔట్ ఆఫ్ ద బాక్స్‌కెళ్ళి వెంటనే ఆ స్టోరీలోకి ఒక ఏలియన్‌ని తీసుకొచ్చి పెట్టి ఇది నువ్వు చెయ్యవు. ఎందుకంటే యూ నో క్యారెక్టరిస్టిక్స్. యాహ్! సో, వీళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తావు. ఇలా అవుతున్నప్పుడు ఎవడొస్తే బావుంటది? మైక్ రాస్ వస్తే బావుంటది. ఆడిని పట్టుకొస్తావు. లేదు ఇలా జరిగినప్పుడు ఏముంటది? జేన్‌ని తీసుకొస్తావు. సో, ఇట్లా హ్మ్. నాకు ఆళ్ళు రాస్తున్నప్పుడు నాకు అదే అనిపించేది. ఎండ్‌కి తీసుకొచ్చిన తర్వాత నేను సేమ్ ఫీలింగ్ 'సూట్స్‌కి' సేమ్ ఫీలింగ్ 'హౌస్ ఆఫ్ కార్డ్స్‌కి' సేమ్ ఫీలింగ్ 'బిగ్ బ్యాంగ్ థియరీకి' ఇవన్నీ నేను కంప్లీట్‌గా చూసా కాబట్టి వీళ్ళు ఫైనెస్ట్ రైటర్స్ అన్నట్టు. అంటే ఒక ప్లాట్ నువ్వు ఈవెన్ 'బిగ్ బ్యాంగ్ థియరీ' నాకు గుర్తుకులేదు. బహుశా 16, హ్మ్. 17 సీజన్స్ ఉంటవి. ప్రతి సీజన్‌లో 10, 20 ఉంటాయి. ఆల్‌మోస్ట్ ఒక మేబీ యాహ్! ఒక అవును. చాలా 500 ఎపిసోడ్స్ పెద్దదది. ఉంటాయి కావచ్చు. కానీ నా పర్సనల్‌గా ఒక్క ఎపిసోడ్ కూడా నాకు బోర్ కొట్టదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఎపిసోడ్, నాట్ ఈవెన్ సింగిల్ కన్వర్జేషన్ బిట్వీన్ క్యారెక్టర్స్. అంటే ఒక ఫ్రేమ్ రన్ అవుతా ఉంటే, ఒక సీన్ రన్ అవుతా ఉంటే, ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు నాకు. లిటరల్‌గా ఒక్క సీన్ కూడా హ్మ్. బోర్ కొట్టేది కాదు. ఎందుకట్లా జరిగిందంటే, నువ్వు నేను కాదు అంటే మనం తక్కువ చేయడం కాదు. ఊరికే కాదు వాళ్ళు దే నో హౌ టు టాక్ దీస్ క్యారెక్టర్స్. యాహ్! వాళ్ళు ప్లాట్ చేసారు. ది బెస్ట్ స్టోరీ రైటర్స్. వాళ్ళు ఇలా రాసేసారు. అవును. అలా రాసేస్తే వాళ్ళేం కూర్చొని అదేంటిది మన ఫేమస్ డైలాగ్స్ ఉంటాయి గదా! ఏది 'పటాయా'కెళ్ళి అటు బీచ్‌లో కూర్చొని స్టోరీ రాస్తేనే గాని పెన్ను కదలదు. ఆ! యాహ్! ఆ తర్వాత వచ్చి దాన్ని సినిమాది అది కాదు వీళ్ళు రూమ్‌లో కూర్చొని క్యారెక్టర్స్ తెలుసు. డ్రామా ఎలా అవును. పండుతదో తెలుసు. ఏం చెప్పాలో తెలుసు. ఒక ప్లాట్ ఉంటది. ప్రతి ఎపిసోడ్‌కి ఒక ప్లాట్ ఉంటది. ఇలా రాసేస్తా ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆహ్, అవి ఆన్ ద ఫ్లై నువ్వు రాస్తా ఉండాలి, షూటింగ్ చేస్తా ఉండాలి. ఇవేం ఒక్క ఎపిసోడు, ఒక్క సినిమా, ఒక షాట్ కాదు గదా! ఏమో నాకర్థం ఓన్ గాదు. అంటే క్రియేట్ వీళ్ళు వీళ్ళు గూడా ఇట్లా ఆలోచిస్తారు. మనోళ్ళు ఆలోచిస్తారు గదా! ఓకే. ఇక్కడ స్టోరీ నడిచింది. మధ్యలో కామెడీ సీన్ పెట్టాలి. ఎంటర్‌టైన్ అవుతారు ఆ! జనాలు. అట్లా ఆలోచిస్తారా వాళ్ళసలు? లేకపోతే నాకట్లా అస్సలే ఫ్లోలో లేదు. అదే ఎళ్ళిపోతారా? చెప్తున్నా. అదే చెప్తున్నా. వాళ్ళు ఫ్లో రాస్తా ఉన్నా. అదే చెప్తున్నా. ఈ క్యారెక్టర్స్ హ్మ్. ఇట్లా వాళ్ళు అదే చెప్తున్నా. ఎపిసోడ్‌కి ముందు ఒక ప్లాట్ ఉంటది. ఓకే. ఈ యాహ్! ఎపిసోడ్‌లో ఏం చేయాలి? హార్వీ స్పెక్టర్‌కి ఒక దెబ్బ తగలాలి. లేదా హ్మ్. డౌన్ అవ్వాలి. అని ఒక చిన్న థీమ్ ఉంటది.
ఇప్పుడు రాస్తా ఉంటారు. ప్రీవియస్ జరిగిందేంటి, నెక్స్ట్ రేపు సో, ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. సో, అలా అంటే నేనేమంటున్నానంటే, వీళ్ళు ఇది రాయడానికి, హ్మ్. ఇలాంటిది రాయడానికి వీళ్ళు మయామికో లేకపోతే అక్కడికో వెళ్లి సిట్టింగేసి కూర్చుంటేనే రాస్తా అంటే కుదరదు. యాహ్! అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రి సింగిల్ ఎపిసోడ్ నువ్వు 'హారీ స్పెక్టర్స్' తీసుకో, 'బిగ్ బ్యాంగ్ థియరీ' తీసుకో, 'సూట్' ఏదైనా తీసుకో అద్భుతంగుంటది. అండ్ వాళ్ళు ఆన్ అవును. ద ఫ్లై‌లో ఇప్పుడు వీళ్ళేం 11, 16 సీజన్‌లు తీద్దామని చెప్పేసి రాసుకోలేదు స్టోరీ. ఏదో 2, 3 సీజన్‌లు తీసిన తర్వాత అద్భుతంగా క్లిక్ అవుతూ ఉంటే రాయడం రాస్తా ఉంటారు, షూట్ చేస్తా ఉంటారు. అంటే నేనేం యాహ్! చెప్పాలనుకుంటున్నా అంటే ఫైనల్‌గా క్వాలిటీ ఆఫ్ రైటింగ్. క్వాలిటీ ఆఫ్ రైటింగ్ ఈస్ సో మచ్. నువ్వు ఒక 500 ఎపిసోడ్స్ క్రియేట్ చేసినా సరే, ఆ హ్మ్. బ్యూటీనెస్ ఎక్కడ పోదు. నాకు 10వ అవును. ఎపిసోడ్‌లో ఉన్న బ్యూటీనెస్ నాకు 490లో కూడా అదే బ్యూటీనెస్ ఉంది. రేపు హ్మ్. పొద్దున నేను మేజర్ రైటర్‌ని. నా కింద మీరు 10 మందున్నారు. మీ 10 మందిలో నలుగురు నన్ను మార్చొచ్చు గాక. స్టోరీ రైటింగ్‌లో పోతున్నప్పుడు. కానీ ఇంకో నలుగురు ఇన్‌స్టాల్ చేసినప్పుడు థీమింగ్ ఇస్తా నేను. ఇప్పుడు ఆబ్వియస్‌లీ యాహ్! ఎక్కడైనా ఇండియా మన తెలుగులో గూడా అంతే గదా! ఇప్పుడు నేను స్టోరీ రైటర్ అయితే మాత్రం నేనే ప్రతి సీన్ ఇదంతా రాసుకోను గదా! నాకు నలుగురు రైటర్స్ ఉంటారు. అండ్ 4 ఈవెన్ కాన్ఫరెన్సెస్ చెప్తా. రైటింగ్ అనే కాదు తెలుసా. యాక్చువల్‌గా ఇండియాలో ఆ సిస్టమ్ అంతా కరెక్ట్‌గా ఫాలో అయ్యేది చెప్పాలంటే ఐరానికల్లీ 'రామ్ గోపాల్ వర్మ' ఫాలో అయితాడు. అంటే యాహ్! రైటింగ్ యాహ్! ఒకళ్ళకి కరెక్ట్. కరెక్ట్. ఇచ్చేస్తాడు. కరెక్ట్. డైలాగ్స్ ఒకళ్ళకి నేను ఇచ్చేస్తాడు. డైరెక్షన్ ఇస్తా. నాకు ఏ స్టోరీ కావాలో చెప్తా. ఎలా యాహ్! ఉండాలో బట్ చెప్తా. ఇది నా ఇంకెక్కువ నా తెలుసా? క్యారెక్టర్ చెప్తాను. హ్మ్. నీకు అమెరికన్ వెబ్ సీరీస్‌లో, హాలీవుడ్ వెబ్ సీరీస్‌లో ఒక ప్యాటర్న్ నేను చూసిందేంటంటే, క్రియేటర్ ఒకడుంటాడు. హ్మ్. ఓవరాల్ కాన్సెప్ట్‌ని విజువలైజ్ చేసే కరెక్ట్. క్రియేటర్. కరెక్ట్. దాని తర్వాత ఆ క్రియేటరే రైటర్స్‌కి ఇస్తాడు. డైరెక్షన్స్ గూడా ఇస్తాడు యాక్చువల్లీ. అంటే ఒక్కొక్క హ్మ్. ఎపిసోడ్ ఒక్కొక్కళ్ళు డైరెక్ట్ జేస్తారు. నువ్వు అబ్జర్వ్ చేసావా? జరగవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఈ జరుగుతుంది ఆల్రెడీ. అదే ఇప్పుడు 'హార్వీ 'గేమ్ ఆఫ్ స్పెక్టర్' అలానే థ్రోన్స్' జరిగింది. అన్నీ అవే జరిగాయి. అవును. సూట్స్ అంతే. 'గేమ్ ఆఫ్ ఉండకపోవచ్చు థ్రోన్స్' లాస్ట్ అంతే. వరకు. కరెక్ట్. కరెక్ట్. సో, ఎందుకంటే ఆ సీ ఎపిసోడ్‌కి కంటెంట్ ఎవరు ఓనర్‌ని నేను. ఆ! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. కంటెంట్ ఓనర్‌ని నేను. నువ్వు 4 చేసిన తర్వాత నువ్వు నాతో ఉండొచ్చు. లీగల్‌గా ఉండకపోవచ్చు. సో, నువ్వు ఉండకపోయినంత మాత్రాన నీ యొక్క ఇట్స్ ఇంపాక్ట్ నా ఇట్స్ మోర్ స్టోరీ దాన్ పైన దట్ ఉండదు. యాక్చువల్‌గా. హ్మ్. ఇట్స్ మోర్ దాన్ దట్. అంటే ఇప్పుడు ప్రతి ఎపిసోడ్‌కి ఒక జానర్ ఉంటది. ఒక ఎపిసోడ్‌లో వాళ్ళు ఫ్రెండ్స్ కలిసి కూర్చొని మంచి టైమ్ స్పెండ్ యాహ్! చేస్తుండొచ్చు. ఫ్రెండ్స్ ఇంకొక అంటే ఫ్రెండ్స్ ఎపిసోడ్‌లో గూడా ఫైట్ యాక్చువల్లీ. యాహ్! చేస్తుండొచ్చు. హ్మ్. హ్మ్. ఆ ఫ్రెండ్స్ నేను చూడలేదు ఇంకా చూడాలి. నేను యాహ్! చూడలేదు కూడా నాకు థీమ్ తెలుసు. కొన్ని ఎపిసోడ్‌లు అవును. చూసా. బట్ విన్నా ఇందులోకే నేను వస్తది. బాగా. ఫ్రెండ్స్ కూడా ఇందులోకే వస్తదన్నట్టు. యాహ్! మేబీ 300, 400 ఎపిసోడ్స్. అది అవును. ఎలా సాధ్యం అసలు? ఏదో ఊరికే రాయేస్తే కుదరదు కదా! అవును. సో, ఆ హ్మ్. ఎపిసోడ్ జానర్‌కి ఏ డైరెక్టర్ అయితే కరెక్టో ఇప్పుడు సేమ్ థింగ్ వీళ్ళు అది మన కూడా ఎపిసోడ్ చేస్తారేమో. హ్మ్. ఏదైనా వెబ్ సీరీస్ తెలుగో, హిందీయో అనుకో. హ్మ్. ఒక ఎపిసోడ్‌లో ఫ్యామిలీ సీన్ ఉంటది. డ్రామా. ఇంకొక అవును. ఎపిసోడ్‌లో ఫైట్ ఉంటది. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఒక ఎపిసోడ్ శ్రీకాంత్ అడ్డాలతో డైరెక్ట్ చేపిచ్చి, నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ బోయపాటి శ్రీనితో హ్మ్. డైరెక్ట్ చేపిచ్చి, యాహ్! ఒక ఆహ్, యాక్షన్ ఎక్కువ. ఇప్పుడు ఆ అప్స్ హ్మ్. అండ్ డౌన్స్ వేరే ఉంటది మొత్తం. ఆ వెబ్ సీరీస్ అనేది చాలా బాగా తయారవుతది అల్టిమేట్‌లీ. ఓకే. సో, అంటే ఎండ్ హ్మ్. ఆఫ్ ది డే ఆహ్, ఓనర్ ఎవడంటే కంటెంట్ క్రియేటర్ అంతే. సో, హ్మ్. అండ్ ప్రొడ్యూసర్ మేబీ. సో, ఈ డైరెక్టర్‌కి పేటెంట్ ఏం లేదు. ఆ క్యారెక్టర్స్ వాళ్ళే ఉండాలి కాబట్టి వాళ్ళకొక షేర్ ఉంటది. సో, క్రియేటర్స్, యాహ్! మ్యూజిక్ డైరెక్టర్స్ ఈళ్ళు ఎవరైనా మారుతుండొచ్చు. బిహైండ్ ద స్టోరీ రైటర్. నేను స్టోరీ రైటర్‌కి నేను ఓనర్‌ని. నా కింద 10 మంది రైటర్స్ ఉంటారు. వాళ్ళు 10 మంది మొత్తం మారొచ్చు, అందరు మారొచ్చు, నేనే రాస్తూ ఉండొచ్చు. సో, ఈ 10 యాహ్! మంది బహుశా అదే అంటున్నా. సో, మంచి కాన్సెప్ట్. అందుకే కదా బహుశా అందుకే యూఎస్ ఆర్ హాలీవుడ్ మార్కెట్ అంటారు కదా! బిగ్ ప్లాట్‌ఫార్మ్. యాహ్! వెరీ బిగ్ ప్లాట్‌ఫార్మ్. వాడు వాళ్ళ కోసం ఒక 1,000,000,000 పెట్టినా ఇట్స్ వర్త్ దట్ దే కెన్ రికవర్ అవును. బై పబ్లిషింగ్. దే హావ్ ఎ వెరీ గ్రేట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అవును. ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం ఎలా పాపులేట్ చేయాలి, పాపులర్ చేయాలి, ఆర్ బ్రిటిష్ ఛానెల్స్ అది వాళ్ళకి స్ట్రాటజీ ఉంటది కాబట్టి యాస్ ఇట్ గ్రోస్, యాస్ ద వెబ్ సీరీస్ గ్రోస్, యాస్ బడ్జెట్ గ్రోస్, వాళ్ళు కంట్రీ బోర్డర్స్‌ని దాటుకుంటూ లేకపోతే ప్లేసెస్‌ని మార్చుకుంటూ మేబీ అంటే ఇ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక రైటర్‌కి సంబంధం లేదు. బడ్జెట్ ఎంత పడతది, పడదని జెప్పేసి. యాక్టర్స్‌కి సంబంధం. హ్మ్. ఇది ఎవడికి? ఓనర్‌కి సంబంధం. ఓకే. నేనిప్పుడు 1,000,000,000 అయితుందా? మరిప్పుడు ఏం జేయాలి నేను? అంటే దీనికి పెంచాలి. అరె! నా ఖర్చు 2,000,000,000కి వస్తుందా? ఇప్పుడేం జేయాలి? మేబీ క్రాస్ కంట్రీస్ తిప్పాలి ఈ స్టోరీ. ఈ ఈ సో, ఈ మార్కెటింగ్ స్ట్రీమ్ దాని మీద పడిపోతది. యాహ్! యాస్ ఇట్ గ్రోస్ ప్రాబబ్లీ ఐ యామ్ జస్ట్ థింకింగ్. ఎందుకంటే అవును. సబ్జెక్ట్‌కి డిపెండ్ చేసిన వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళ మీద ప్రెషర్ పెట్టకూడదు. అరేయ్! మన బడ్జెట్ 50,00,000 నువ్వు 1,000,000,000లో తీయకురా అని వీళ్ళ మీద పెట్టకూడదు. హ్మ్. వీళ్ళొక స్కోప్ ఉంటది. లిమిటేషన్ ఉంటది. స్టోరీ అలా జరుగుతా ఉంటది. యాస్ ఇట్ గ్రోస్ మేబీ వాడు దాన్ని కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతారేమో బహుశా అలానే. అవును. ఎందుకంటే, ఒకదాని ఎందుకు మీద కాన్ఫ్లిక్ట్ ఇస్తే తప్పదు గదా! యాహ్! తప్పు గదా! చాలా లైక్ 'మేట్రిక్స్' సినిమా వాచర్స్‌కి తెలీదు. యాక్చువల్ 'మేట్రిక్స్' సినిమా నువ్వు చూడు యాక్చువల్‌గా అది. సో, ఇట్స్ గుర్తుందా? దాని కన్వర్జేషన్ గుర్తుందా? దేని గురించి?
నువ్వు లేదు నాకు గుర్తులేదు. 'మెట్రిక్స్' సినిమా స్టోరీ చెప్తేనే నీకు అదేది 'ఆషికి 2' సినిమా స్టోరీ చెప్పిన. తొక్కలో 'మెట్రిక్స్' అదో సినిమానే అని చెప్పేసి, మా 'ఆషికి' సినిమా ఎట్లుంటదని చెప్పి నీకు 'ఆషికి' సినిమా స్టోరీ చెప్పిన 'ఆషికి 2'. అదొక స్టోరీనా? లవ్ స్టోరీ అని చెప్పేసి. ఆ! ఓకే. యాహ్! మేబీ ఇప్పుడున్న ఎక్స్‌పోజర్‌కి నీకు ఇంకా అర్థమైతదేమో. మేబీ. మేబీ. అది ఆ టైం అనేది ప్యూర్ దేశీ స్టైల్ అది. సో, ఆ! నాకు హైయెస్ట్ బౌండరీ అంటే బాలీవుడ్ సినిమా. ఇంత హ్మ్. పిచ్చనయిపోయా 'ఆషికి' సినిమా చూసి. నువ్వే 'మెట్రిక్స్' అంటావేంటి ఏంటి పిచ్చా నీకేమైనా అని చెప్పేసి. ఆ బుక్ పక్కన పెట్టు మంచి బుక్ ఇస్తా అని చెప్పేసి. బట్ యాహ్! ఇప్పుడు ఐ కెన్ రిలేట్ ప్రాబబ్లీ. అందులో అందుకే కదా! అంటే ఇవన్నీ కూడా సో పాతయి గాని క్లోజ్ ఇప్పుడు టు చూస్తున్నా. హ్మ్. ఇప్పుడు యాక్చువల్లీ లైక్ ఇండియాలో హిందుత్వ ఐడియాలజీ ఇవన్నీ బాగా కొద్దిగా మెయిన్ హ్మ్. స్ట్రీమ్‌లోకి హ్మ్. వచ్చేసి హ్మ్. ఇదంతా ఉంది గానీ, ఒకప్పుడు ఇవన్నీ అసలు అంత ఎక్స్‌పోజర్ లేనప్పుడే 'మేట్రిక్స్' సినిమాలో లైక్ దే ఎండ్ ద మూవీ విత్ దట్ శ్లోకం 'అసతోమ సద్గమయ తమసోమ ఓహ్! ఓకే. జ్యోతిర్గమయ' ఓకే. అంటే హుహు. అంటే మూవీ ఆ గదా అది? స్టోరీ ఓకే. ఆ! మూవీ 3 హ్మ్. పార్ట్స్ ఉంటది. హుహు. ఆ స్టోరీలోనే నీకు ఆ స్టోరీ లైనే ఎస్పెషల్లీ ఈ మాయ అనే కాన్సెప్ట్‌కి కొద్దిగా రిలేట్ అయి ఉంటదన్నమాట. కాన్షియస్‌నెస్ అండ్ మాయ హుహు. ఇవన్నీ కూడా. సో, హుహు. హుహు. ఆ సినిమా నరేట్ చేసినప్పుడు ఆ స్టూడియోకి 'వార్నర్ బ్రదర్సో' సంథింగ్ ఏదో స్టూడియో ఉంది. అవును. అవును. ఆ డైరెక్టర్స్ నరేట్ చేసినప్పుడు ఏదో చాలా చిన్న బడ్జెట్ ఇచ్చారట. అనుకున్న దానికంటే 10 టైమ్స్ ఆర్ 20 టైమ్స్ లెస్ బడ్జెట్ ఇచ్చారు. ఆ స్టార్ట్ చేశారు. డైరెక్టర్స్ ఏం చేశారంటే ఆ బడ్జెట్ తీసుకొని ఫస్ట్ 10 మినిట్స్ ఆఫ్ ది మూవీ షూట్ చేశారట. షూట్ చేసి ఓకే. చూపించి ఇది మేము అనుకునేది విజన్ అని అంటే ఓకే. ఓకే. ఆ! అని చెప్పేసి ఎమ్మటే బడ్జెట్ హ్మ్. 10 టైమ్స్ పెంచేసి ఇచ్చేసారు. మా సినిమా గూడా అదే జరిగింది. మా 'ఆషికి 2'కి అప్పట్లో ఆహ్, అదతను లిమిటెడ్ బడ్జెట్. యాహ్! ఎవరు ప్రొడ్యూసర్ అనేది మహేష్ భట్ గాబట్టి, ఆ! ఒక నంబర్ కరెక్ట్‌గా గుర్తులేదు. ఒక 5,000 పాటలో, 10,000 పాటలిని ఆహ్, డిఫరెంట్ కంపోజర్స్ దగ్గర నుంచి విని, అందులోకెళ్ళి ఒక 6, 7 ఆనిముత్యాలని చూజ్ చేసుకున్నాడు. సో, అందుకే ఒక ఓకే. సాంగ్‌కి అవును అరిజిత్ సింగ్ చెప్పినావు అప్పుడు పాడతాడు. చెప్పావు. అరిజిత్ సింగ్ కంపోజ్ చేస్తాడు. సో, అంటే అది మా ప్రయత్నం అంటే రివర్స్ నువ్వప్పుడు ఇక్కడ నాకు కంప్యూటర్ మీదకు అది ల్యాప్‌టాప్‌లో ఇట్లా హ్మ్. లైక్ స్కిప్ చేసుకుంటూ అంతా చూపించినావు. హ్మ్. చూపించినాక ఏంది వీడు లాస్ట్‌కి చచ్చిపోతాడా? ఎందుకని అది ఆ! చూపించిందని నేనన్నా. కరెక్ట్. కరెక్ట్. ఇది కాదు లవ్ స్టోరీ అంటే హ్యాపీ లవ్ స్టోరీలు ఉంటాయని చెప్పి నేను మళ్ళీ నీకు 'జోధా అక్బర్' ఏదో సాంగ్ హ్మ్. చూపించిన. హ్మ్. తర్వాత 'జోధా అక్బర్' చూసాను నేను. ఆ! యాహ్! బట్ అదే చెప్తున్నా. సో, మా మా బాలీవుడ్‌లో మా ఇండియన్ స్టైల్‌లో మా ఆ! బడ్జెట్ ఫిక్స్. ఎఫర్ట్ పెంచుకుంటాం కావాలంటే. అదే బడ్జెట్‌లో వచ్చేలాగా పాత స్టైల్. ఇప్పుడు మారింది ఆఫ్‌కోర్స్. ఇప్పుడు ఇండియన్ మూవీ యాహ్! మేకింగ్ స్టైల్ కూడా మారింది గానీ, బట్ ఆ టైంకి చూస్తే అది లెస్ దాన్ 1,00,00,000 మూవీ. కొత్త యాక్టర్స్. మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్‌డ్ అవసరం లేదు. సో, 10 మంది ఒక 5 చూడ మహేష్ బాబుకి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. సో, 'అరిజిత్ సింగ్‌తోని ఒక పాట, వాడితోని ఒక పాట, వీడితోని ఒక పాట ఎవరికైనా ఆరుగురిని కలిపేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ పెట్టిండు. బ్యాక్‌గ్రౌండ్ ఒకనితోని అందులో ఒకనితోని బ్యాక్‌గ్రౌండ్ కొట్టిచ్చిండు. సో, ఆ అవును. అమ్మాయి కొత్తది, ఈ అబ్బాయి కొత్తోడు. వాళ్ళకేం అవసరం లేదు. ఒక బిల్డింగ్ గావాలి, రోడ్లు గావాలి, మందు బాటిల్లు గావాలి. నడిపిచ్చేసిండు. సో, హ్మ్. మాది లిమిటెడ్ బడ్జెట్. మేము అదే ఇక్కడ ఓనర్ ఎవడంటే డైరెక్టర్‌కి 10,00,00,000 కావాలని అనిపియొచ్చు. ఓకే. హ్మ్. ఆ డైరెక్టర్ కంటే మా ప్రొడ్యూసర్ ఇంకా తెలివిగల్లోడు కాబట్టి నీకు 10,00,00,000 కావచ్చు. నేను చూపిస్తా ఇది 1,00,00,000 ఎట్లా తీయాలని చెప్పేసి వాడు చూపిస్తాడు. సో, కాబట్టి మాకు 1,00,00,000లో జరిగిపోయింది. బట్ యాహ్! దట్స్ ఫన్. ఆ టైంలో ఇప్పుడు ఆఫ్‌కోర్స్ యాహ్! అన్నీ మారిపోయాయి డెఫినెట్‌గా. డైరెక్టర్ డ్రివెన్ ఆర్ స్టోరీ డ్రివెన్ మూవీస్ కానీ వస్తున్నాయి గానీ బడ్జెట్ పెంచే దానికంటే ఇదే విధానం కరెక్ట్ అంట నేను. అంటే బడ్జెట్స్ విషయంలో చాలా లిమిటెడ్‌గా జాగ్రత్తగా అంత అవసరమా నిజంగా అని ఆలోచించుకుంటూ ఖర్చు పెడితేనే ఆ మూవీ ప్రాఫిట్స్‌లో ఉంటది అల్టిమేట్‌లీ. బట్ కరెక్ట్. ఏమైతుందంటే ఇప్పుడు ఆ మూవీకి అవసరమైనా లేకపోయినా ఇప్పుడు బడ్జెట్‌లు రిలీజ్ చేసేసి హ్మ్. ఓకే. ఇది 40,00,00,000 పెడితే వచ్చి 'మగధీరం' 40,00,00,000 పెడితే హిట్ అయింది కాబట్టి కరెక్ట్. 'బద్రీనాథ్‌కి' కూడా నేను 40,00,00,000 హ్మ్. పెడతా. 'ఆరెంజ్‌కి' కూడా హ్మ్. నేను 40,00,00,000 పెడతా అంటే కష్టం. కరెక్ట్. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. అంటే హ్మ్. నేనేం చెప్తున్నా అంటే ఆహ్, హ్మ్. ఏదైనా సరే టెంప్లేట్ ఫిక్స్ ఉండదు. యాస్ స్టోరీ డిమాండ్స్. 'మగధీర'కు ముందు 'రాజమౌళి' ఏం 40,00,00,000 సినిమా తీయలేదు. ఆ స్టోరీకి అవసరం పడింది 40,00,00,000 పెడితే 70,00,00,000, 90,00,00,000 ఏదో చేసింది ఆ టైంలో. 67,00,00,000 అని గుర్తుంది గానీ వాటెవర్ ద నంబర్. అది అవును. ఆల్‌మోస్ట్ 60% ప్రాఫిట్ ఆర్ 100% ప్రాఫిట్. ఎవడికి ధైర్యం లేదు 40,00,00,000 పెట్టాలని జెప్పేసి. ఆ టైంలో యాహ్! ఇది క్లిక్ అయిందే అని జెప్పేసి ఆ రేంజ్‌కి హ్మ్. అవసరమా లేదా పక్కన పెడదాం. కానీ దాన్ని మొత్తం ఆ లండన్ ఐ మీన్ ఎక్కడ ఆస్ట్రేలియాలో యాహ్! ఆహ్, మెల్బోర్న్‌లో షూటింగ్ జేసి అదంతా చేస్తే థీమింగ్ కంటెంట్ అంతా బావుంది. కానీ
అంత మనీ ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తదా అంటే కాలిక్యులేషన్స్ తప్పిందేమో నాకు తెలీదు. అదేం బద్రీనాథ్ అనుకో అది ఇంకొక రాంగ్ ఎగ్జాంపుల్. పెట్టగలిగిన వచ్చేస్తే ఇలాంటి కాన్‌ఫ్లిక్ట్‌లు పెడితే ఓకే. ఇలాంటి లవ్ స్టోరీలు పెడితే, కత్తులు పెడితే, యుద్ధాలు పెడితే వస్తాయని చెప్పేసి మగధీర ఇంపాక్ట్‌తో వాళ్ళు స్టోరీలు రాసుకున్నారు, తీశారు. చేతులు కాల్చుకున్నారు. అవును. నేనేమంటున్నానంటే ఒకటి సక్సెస్ అయింది కాబట్టి దాని మీద మనోళ్ళు తీస్తున్నారు. అలా కాకుండా సబ్జెక్ట్ డిమాండ్ చేయాలి. అవును. స్టోరీ డిమాండ్ చేయాలి. అదే ఎగ్జాంపుల్ బ్యూటిఫై‌గా చూపించడానికి 'మర్యాద రామన్న' తీసిండు. అంత హ్మ్. పెద్ద సినిమా తీసినోడు వెంటనే నేను 5,00,00,000 కూడా సినిమా తీస్తా. ఎందుకంటే ఈ స్టోరీకి ఇంతే కావాలి. అని చెప్పి అవును. సింపుల్‌గా ఫారెన్ లొకేషన్ లేదు. ఏం లేదు. ఆ రాయలసీమలో కూర్చోబెట్టి సినిమా చూపించిండు. మేబీ రాయలసీమ అయ్యుండొచ్చు. లేదా అది రామోజీ ఫిల్మ్ సిటీ అయ్యుండొచ్చు మళ్ళీ గూడా. యాహ్! అదే చెప్తున్నా. అంటే స్టోరీ చెప్పాలి. నీకెంత డబ్బులు అవసరం పడతాయని. అవును. అట్లైనప్పుడు నువ్వు 50,00,00,000 పెట్టు, 500,00,00,000 పెట్టు ఇట్ వర్త్. ఇట్ వర్త్స్ అని అవును. నేనంటా. యాహ్! సేమ్ లైక్ నాకు తెలీదు. సో, 'కల్కి' వస్తుంది గదా! ఏం జరుగుతుంది? నాకు తెలీదు. నేను అది ఓన్లీ నా వరల్డ్ చెప్తాను. అది యూట్యూబ్ హ్మ్. వరల్డ్. దానికొచ్చిన వ్యూస్‌ని దాని మీద మాట్లాడిన వాళ్ళ గురించి నేను చూస్తా. నేను ఏ వ్యూస్ లేవు పెద్దగా. 'కల్కి' ట్రైలర్ చూసుకో, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ చూసుకో, ఏది తీసినా వ్యూస్ అయితే లేవు. ఊరికే ఇగ చిన్న సినిమాకి వ్యూస్ వచ్చినన్ని కూడా వస్తలేవు. ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తే. ఆ! వేరేస్ నేను ఇప్పుడు 'కల్కి' ఒక ట్రైలర్ రిలీజ్ అయింది గదా! జనాలేమనుకుంటున్నారు, రైటర్స్ ఏమనుకుంటున్నారు, లేకపోతే ఈ యూట్యూబర్స్ ఏమనుకుంటున్నారు తెలిసి ఎప్పుడు చూసినా అద్భుతము, తోపు అబ్బబ్బబ్బబ్బా! అబ్బబ్బబ్బబ్బా! అని చెప్తారు. ట్రైలర్‌కేమో వ్యూస్ ఉండయి. అవును. సో, నా పాయింట్ ఏంటంటే జనాల్లో ఉందా అసల ఆ ఇంపాక్ట్? ఓన్లీ యూట్యూబ్ వరల్డ్‌లోనే ఉంది ఆ ఇంపాక్ట్. అది నాకు అర్థం అవ్వట్లేదు. జనాలకి ఆ యూట్యూబ్‌లో గూడా నాకు పెద్దగా ఏం కనబడట్లేదు హైప్. అంటే నేను వెతుకుతా గదా! నేను కావాలంటే వెతుకుతా గదా! ఇప్పుడు అతనున్నాడు హ్మ్. గదా! నా ఆహ్, 'రాగడి'. 'రాగడి' రాగడి యాహ్! రాగడిది చూసా. ఇంకో నలుగురిది చూసా. వేరే వాళ్ళది చూసా. ఈవెన్ ఆఫ్టర్‌గా కొంతమంది మాట్లాడుతా ఉంటారు కదా! సినిమా రైటర్స్ వాళ్ళ వీళ్ళు అబ్బబ్బబ్బా! పిచ్చెక్కిపోతది. ఏమన్నా నాగశ్మి అసలు ఊహించింది అసలు ఏదేదో చేస్తున్నారని మాట్లాడుతా ఉంటారు. ఆ! ఒకటి ఆహ్, ఒకటి ఆహ్, చెప్పనా? ఇప్పుడు 'కల్కి' తీసుకో లేకపోతే ఈవెన్ 'కొరటాల శివది' నెక్స్ట్ ఓహ్! అదేదో యాహ్! పేరు ఎన్టీఆర్‌ది. జాతరనా? జాతర కాదు. నగారానా? దేవరా. యాహ్! 'దేవర' యాహ్! సో, హ్మ్. హ్మ్. ఇప్పుడు ఆహ్, ఎక్ రాజమౌళి ఒక ల్యాండ్ మార్క్ ఏదో క్రియేట్ చేసాడు 2,000,00,00,000 సంథింగ్. హ్మ్. దాన్ని పట్టుకొని ఓకే. అది 'ప్రభాస్' వల్లొచ్చిందా అనుకోని 'ప్రభాస్' మీద చాలా మంది పెట్టారు. అది రాలేదు చాలా హ్మ్. మందికి. హ్మ్. హ్మ్. ఈవెన్ 10,00,00,000 టైమ్‌లో కూడా 'ప్రభాస్' 2,000,00,00,000 అని చెప్పి రావాలి మరి అని చెప్పేసి అట్లా అంటే సమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్ అయితే ఉంది 'ప్రభాస్' మీద కూడా. కరెక్ట్. కరెక్ట్. సేమ్ కైండ్ ఆఫ్ డెఫినెట్‌లీ. రెమ్యునరేషన్ మెయింటైన్ అవ్వాలంటే అది ఉండాలని ఎగ్జాక్ట్‌లీ. చెప్పేసి. హ్మ్. ఇప్పుడు ఈ 'కల్కి' స్టార్ట్ చేసే పాయింట్‌లో 'ప్రభాస్' మార్కెట్ వర్త్ అంత. హ్మ్. 2,000,00,00,000 హ్మ్. వస్తది ఈ మనిషి సినిమాలో ఉంటే అనే టాక్. హ్మ్. తర్వాత ఇప్పటికి గూడా ఉంది నెమ్మదిగా నాకు తెలిసి. తర్వాత ఇప్పటికి ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ ఇప్పటికి గూడా ఉంది. అంటే కరెక్ట్ రె స్టోరీ పడితే ఉంది. అంటే హై ఏ రె అట్‌లీస్ట్ అంటే అంటే ఇప్పుడున్న హీరోస్ నేమ్‌కి అందరికంటే ఎక్కువొస్తది. నేమ్‌కి. ఆ ఆ నేమ్‌కి. నేమ్‌కి హ్మ్. ఇప్పుడున్న హీరోస్ అందరికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తే 'ప్రభాస్' ఉంటే చాలు ఇంక్లూడింగ్ అనేది బాలీవుడ్ ఇప్పటికి ఉంది. యాక్టర్స్ బట్ అందరిని కలిపి. 2,000,00,00,000 అనే హ్మ్. మార్క్ లేదు. అదంతే. లేదు పెద్దదొస్తది. కరెక్ట్. హ్మ్. అంటే అగైన్ ఆ 2,000,00,00,000 అనేది ఎగ్జాంపుల్ 'రాజమౌళి' ఎలాంటి స్టోరీ అయితే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే 'రాజమౌళి' ఎలాంటి స్టోరీ, కాన్‌ఫ్లిక్ట్, నరేషన్ ఇంకొకటి చేస్తే 'కూల్ ఆఫ్ రాజమౌళి' చేస్తే 2,000,00,00,000 వస్తదేమో. కానీ నువ్వు అవును. నేను చేస్తే వస్తదా అంటే నీ స్కిల్ సెట్ ఏంటి? 50,00,00,000 స్కిల్ సెట్. నా స్కిల్ సెట్ ఏంటి? 20,00,00,000 స్కిల్ సెట్. నేను హ్మ్. 'ప్రభాస్' డేట్స్ దొరికినాయి కదా! అని చెప్పేసి నేను కూడా 'బాహుబలి' తీస్తా అంటే మరి ఏమైతది? అంతే అయితది. యాహ్! హ్మ్. సో, ఇట్ ఇట్ అల్టిమేట్‌లీ డిపెండ్స్ అపాన్ ది డైరెక్టర్ యాక్చువల్‌గా. ఆ 'రాజమౌళికి' హ్మ్. అంత కెపాసిటీ ఉంది. ఎగ్జాక్ట్‌గా. జనాల పబ్లిక్ ఎగ్జాక్ట్‌గా. పల్స్ తెలుసుకొని దానికి తగ్గట్టు హ్మ్. సినిమా తీయడము. హ్మ్. హ్మ్. ఆహ్, ఇక్కడికొచ్చేసరికి ఈవెన్ 'కొరటాల శివ' గాని ఆర్ 'నాగశ్విన్' గాని 'రాజమౌళిని' చూసి దాన్ని సేమ్ మిమిక్ చేయాలని ట్రై చేస్తున్నారు. హ్మ్. అండ్ ఎందులో మిమిక్ జేస్తున్నారంటే, దే ఆర్ నాట్ యెట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆర్ ప్రూవెన్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సినిమా. జానర్. ఇప్పుడు లార్జర్ థాన్ లైఫ్ స్టోరీస్. లార్జర్ అలా. దెన్ లైఫ్ స్టోరీస్. ఇప్పుడు చూడు 'రాజమౌళి' ఈ డే 1 అక్కడికి రాలేదు. ఇప్పుడు 'స్టూడెంట్ నంబర్ వన్', ఎగ్జాక్ట్‌గా. 'ఛత్రపతి' 5,00,00,000 అలాంటి సినిమా తీసిండు, సినిమాల్లో 10,00,00,000 సినిమాలు తీసిండు, 30,00,00,000 సినిమాలు తీసిండు. వీఎఫ్ఎక్స్ గూడా రెగ్యులర్ నార్మల్ సినిమాల్లో అప్పటి వరకు తెలుగు సినిమాలో లేని వీఎఫ్ఎక్స్ అంటే 'ఛత్రపతిలో' షార్క్ సీన్ అనొచ్చు. అది చాలా హుహు. చిల్లర సీన్ అనుకో. బట్ అప్పుడు హ్మ్. లేదు తెలుగు గుర్తులేదు. సినిమాలో ఆ కైండ్ హ్మ్. ఆఫ్. హుహు. సో, హుహు. తర్వాత నెమ్మదిగా 'యమదొంగ'. ఆ 'యమదొంగ' హ్మ్. కూడా కొంచెం ఎక్కువ ఆహ్, గ్రాఫిక్స్ ఉన్నాయి. కొంచెం ఎక్కువ బట్ ఫైనాన్షియల్లీ అది అంత క్లిక్ అవ్వలే అనుకున్నంత.
హ్మ్. యాక్చువల్లీ. అమెజాన్ హ్మ్. వాళ్ళు పెట్టిన డబ్బులు కూడా రాలేదనో హ్మ్. ఏదో ఉంది సంథింగ్. హ్మ్. అక్కడికక్కడికి అయ్యుంటాయి. హ్మ్. నెమ్మదిగా దెన్ హి స్టార్టెడ్ 'మగధీర'. అది హ్మ్. నేర్చుకొని, ఒక సబ్జెక్ట్ నేర్చుకొని ఏంటి అనేది తెలుసుకొని, ఆ తర్వాత నెమ్మదిగా ఇదొచ్చింది. అంటే బట్ నేర్చుకోవడం వీళ్ళందరూ కాకుండా ధైర్యం గావాలి గదా! ఇప్పుడు తన్ని తను నమ్ముకోవాలి. ఒక ప్రొడ్యూసర్‌కి అది డబ్బులు పెట్టి ఇస్తున్నా అంటే డబ్బులొస్తాయని చూపించగలగాలి. ఆ పేరుకి వాల్యూ ఉండాలి. స్టోరీలో దమ్ముందని ప్రూవ్ యాక్చు చేయడానికి ఒక్కొక్క ఇట్స్ స్టెప్ లైక్ ఎక్కిండు. ఇట్స్ లైక్ హ్మ్. నేను చెప్పాలంటే 'రాజమౌళి' స్టోరీ ఈస్ లైక్ 'మోదీ' స్టోరీ. ఎట్లంటే ఆహ్, దేర్ ఈస్ నో రీజన్ ఫర్ టాక్ ఆర్ అజంప్షన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇది. నేను గుజరాత్‌లో 3 టర్మ్స్ సీఎంగా చేసి గుజరాత్‌ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి తెచ్చిన. ఇది నా ప్రూఫ్. నేను పీఎం అవ్వడానికి అంతే. నువ్వు ఎక్కువ కన్విన్స్ చేయక్కర్లేదు జనాల్ని ఇంకా. ఎగ్జాక్ట్‌లీ. సేమ్ ఎగ్జాక్ట్‌లీ. థింగ్ ట్రాక్ రికార్డ్ ఎగ్జాక్ట్‌గా. ఎగ్జాక్ట్‌లీ. ట్రాక్ రికార్డ్. అది రాజమౌళి కొన్ని సంవత్సరాల తరబడి ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. హ్మ్. అండ్ 'నాగశ్విన్' ఆర్ 'శివ కొరటాల' ఆర్ జస్ట్ 3, 4 మూవీస్ ఓల్డ్ చెప్పాలంటే. ఎగ్జాక్ట్‌లీ. ఆ 3, అంటే 4 వాళ్ళు మూవీస్ మంచోళ్ళు కూడా అయ్యుండొచ్చు. గొప్ప డైరెక్టర్స్ అయ్యుండొచ్చు గానీ, వాళ్ళకి ఇంకా మేబీ నువ్వన్నట్టుగా ఆ స్టేజ్ స్థాయి ఎగ్జాక్ట్‌లీ. రాలేదంటావు. అంతే గదా! ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఇంకా ఎంత గొప్పోళ్ళు అనంటే 'నాగశ్విన్' 'మహానటి' గాని, 'కొరటాల శివ' 'జనతా గ్యారేజ్' గాని హ్మ్. ఆ కైండ్ ఆఫ్ హీరోయిజం ఇప్పుడు 'జనతా గ్యారేజ్‌లో' ఉన్న కైండ్ ఆఫ్ హీరోయిజము, ఆ హై ఇప్పటి వరకు నేను ఏ రాజమౌళి సినిమా చూసినా నాకు రాదు. హ్మ్. హ్మ్. ఎస్పెషల్లీ 'జనతా గ్యారేజ్‌లో' సటిల్‌గుంటది. గవర్నమెంట్ హ్మ్. ఆఫీస్‌లో సీన్. సటిల్‌గా ఉంటది. సటిల్‌గున్న హ్మ్. దేర్ స్ట్రెంగ్త్ ఈస్ దట్ ఫస్ట్ థింగ్. కరెక్ట్. కరెక్ట్. వాళ్ళు దాంట్లో లిమిట్ అయిపోయి ఉండాల్సింది. 'ఆచార్య' లాంటివి ట్రై చేసి ఔట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసారు అనవసరంగా. ఒకేసారి మళ్ళీ హై బడ్జెట్ పెట్టి. హ్మ్. అదొక హ్మ్. ఇది. అండ్ 'నాగశ్విన్' గూడా అంతే. 'నాగశ్విన్' స్ట్రెంత్ ఎక్కడ? 'మహానటి' గాని, లేకపోతే దానికి ముందు 'ఎవడే సుబ్రహ్మణ్యం' గాని, ఇంకేం తీసాడు 2 తీసింది? 2 అనుకుంటా. 2 అదే ఇది మరి మూడోది. థర్డ్ సినిమాకే ఇంత హై బడ్జెట్. ఈ ఈ 500 కోట్లు, ముందు 700 సినిమాల్లో కోట్లు. కేవలం హ్మ్. డ్రామా మీద అతను సర్వైవ్ అయింది. హ్మ్. ఇక్కడికి ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడొచ్చేసి హై బడ్జెట్‌లో డ్రామాతో హై బడ్జెట్ అంటే అది బ్యాడ్ కాంబినేషన్. సో, అది యాహ్! పాయింట్. నా కౌంటర్ చెప్తా చూడు. నా హ్మ్. ఒ ఒ ఒపీనియన్. సో, నువ్వు ఇద్దరి గురించి చెప్పావు కదా! నేను ఇద్దరి గురించి నేను చెప్తా చూడు ఇప్పుడు. సో, హ్మ్. ఇప్పుడు ఫస్ట్ 'దేవర' గురించి మాట్లాడుకుందాం. సో, నువ్వు చూస్తే ఆహ్, ఆహ్, డైరెక్టర్ పేరేంటది? 'కొరటాల శివ' యొక్క స్ట్రెంత్ ఏంటి? అగైన్ డ్రామానే. కొరటాల స్ట్రెంత్ కూడా డ్రామా ఒక ఫైట్ చూపెడతాడు. సటిల్డ్ ఫైట్ ఉంటది. యాహ్! ఎమోషన్స్ చూపెడతాడు. ఒక సటిల్డ్ ఎమోషన్స్ ఉంటది. నువ్వు నీకు అదే ఎమోషనల్ సీన్ ఒక 'పివి వినాయక్‌కి' ఇస్తే అక్కడ పెద్ద ఏడుపు ఒకటి వినబడుతది. పెద్ద సౌండ్ ఒకటొస్తది. లేకపోతే ఒక ఫైట్ సీన్ ఇస్తే ఒక బ్లాస్ట్ ఒస్తది. ఒక సుమోలు ఎగురుతాయి. ఒక పెద్ద భీకరమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వస్తా ఉంటది. అవును. సో, అక్కడ కట్ చేసి దాన్ని ఒక సటిల్‌గా ప్రెజెంట్ చేసిండు. ఈ సీన్ ఇలా కూడా చూపించొచ్చు. సెటిల్ యాహ్! బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ ఎమోషన్ అలా ఇప్పుడు ఏంటిది నీకు 'మిర్చి' సినిమాలో వాడు యాహ్! అంటే డ్రామానే ఎవ్రీథింగ్ ఈస్ డ్రామా. ఒక 25 సంవత్సరాల తర్వాత వాడొస్తాడు. ఇంట్లో హాల్‌లో నిలబడి తండ్రి ఇక్కడ నిలబడతాడు. ప్రభాస్ వస్తాడు. ఆ! ఇట్లా ఎవరు అని అడిగితే, నీ రక్తం అని చెప్తాడు. అంటే అది మన రెగ్యులర్ సినిమా అయితే ఎంత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంటది. ఎమోషన్ ఉంటది. అవును. కళ్ళల్లో ఉంటది. ఏముండదు. జస్ట్ 2 క్యారెక్టర్స్ నిలబడితే ఇట్లా అంటే నీ రక్తం అని చెప్తే బ్యాక్‌గ్రౌండ్‌లో స్కోర్ వస్తది. ఫేస్ నుంచి ఎక్కడికెళ్ళిపోయి ఒక సీన్ రన్ అయితది అంతే. యాహ్! కానీ కన్వే చేయాల్సిందంతా కన్వే చేసేస్తాడు డైరెక్టర్. అంటే నీకు ఆల్రెడీ మూవీ చూసిన ఎక్స్‌పీరియన్స్ కదా! ఆ సీన్ ఎట్లుంటదో నీకు ఆల్రెడీ బాడీలో నరాల్లో ఉంటది. అవును. నీ లోపల రన్ అయితది. వాడు రన్ చేయాల్సిన అవసరం లేదు సినిమాలో. యాహ్! స్క్రీన్ మీద రన్ ఎగ్జాక్ట్‌లీ. చేయాల్సిన అవసరం లేదు. అవును. నీకిచ్చాడు హైప్ ఇచ్చాడు. నువ్వు మైండ్‌లో రన్ చేసుకో ఇంక. నీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! ఇలాంటి సీన్స్. ఆ ఫైట్ సీన్స్‌లో గూడా అంతే. నువ్వు ఆ ఫైట్ సీన్స్ చూసినా బల్లలిరుగుతాయి. తర్వాత కత్తితోని కొడతాడు గానీ సెటిల్‌గానే ఉంటాయి. నువ్వు ఊహించుకో కావాలంటే. అవును. ఆ స్పేస్ నీకిచ్చిండు. అంటే ఆల్రెడీ నీ మీద ఉన్న ఇంపాక్ట్స్ వల్ల మనకందరికి తెలుసు గాబట్టి. నువ్వు యాహ్! ఫైనల్‌గా సినిమా ఈవెన్ 'మిర్చి' ప్లాట్ తీసుకున్నా స్టోరీ అంటే ప్లాట్ ఒక లైన్ ఏంటంటే యుద్ధాలు చేసుకోవచ్చు, కొట్టుకోవద్దు, చంపుకోవద్దురా అని చెప్పేదే స్టోరీ. టిపికల్ స్టోరీ లైన్ అది. హ్మ్. కానీ అది చెప్పడానికి, అది కన్విన్స్ చేయడానికి మర్డర్‌లు చేసుకుంటూ వస్తాడు. ఆ క్లైమాక్స్ ఫైట్‌లో కూడా చంపడానికే తీసుకెళ్తాడు. కొట్టుకుంటూనే చూపెడతాడు. దానికి ముందు కొడతా ఉంటాడు. వీడి ఫ్యామిలీని సో, అవును. ఎండ్ ఆఫ్ ది డే క్రైమే చూపిస్తా ఉంటాడు. కానీ చెప్పేదేమో నీతి స్టోరీ. ఫైనల్‌గా ఏమొస్తది? హ్మ్. ఒక పాయింట్‌లో కంక్లూడ్ చేస్తాడు. ఆ ఫైటింగ్ సీన్‌తోనే కంక్లూడ్ చేస్తాడు నరేషన్. యాహ్! స్టోరీ అదే పాత స్టోరీనే. 'వివి వినాయక్' స్టోరీనే అది. 'వివి వినాయక్' సినిమాలు చూస్తే సినిమా పేరు గుర్తుకు లేదు గానీ ఆహ్, బాలకృష్ణ ఒక డైలాగ్ ఉంటది. ఒక ఫేమస్ డైలాగ్ ఉంటది. 'చెన్నకేశవ సినిమా రెడ్డియా'? పేరు 'చెన్నకేశవరెడ్డి'. 'చెన్నకేశవరెడ్డి' డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ ఏంటో చెప్తాను. కరెక్ట్‌గా చెప్పా బట్ డైలాగ్ చెప్తా. అంటే మేజర్ విలన్‌కి. మేజర్ విలన్ దగ్గరికి క్లైమాక్స్ సీన్ కంటే ముందు ఓ 2, 3 సీన్‌ల ముందు వచ్చి చెప్తాడు.
"ఏయ్! నువ్వు మారట్లేదు. నీ వాళ్ళందరిని చంపా. అయినా నువ్వు మారలే. నీ కొడుకుని చంపా. అయినా నువ్వు మారలే. మీ వాళ్ళందరిని చంపా. అయినా నువ్వు మారలే. ఇంకా నువ్వు ఇలానే ఉంటే నిన్ను చంపేస్తా" అంటాడు. కన్విన్సింగ్ అందులో వెరీ ప్రతి కన్విన్సింగ్. అండ్ ఈవెన్ చెన్నకేశవ రెడ్డిలో చెల్లి దగ్గరికెళ్తాడు. చాలా రోజుల తర్వాత జైలు నుంచి వచ్చేసి చెల్లి దగ్గరికి ఎళ్లి ఆశీర్వదించి వాడిని చంపేస్తానమ్మా. నీ భర్తని చంపేస్తా అంటాడు. హ్మ్. అక్కడ అంటే చెల్లికి తన భర్తని చంపేస్తున్నా అని చెప్పే సీన్ అది హ్మ్. లేదు. అప్పటి వరకు లేదు యాక్చువల్లీ. యాహ్! అప్పటి వరకు కూడా సెంటిమెంట్ ఇదే తప్ప డైరెక్ట్‌గా చెల్లికెళ్ళేసి నీ భర్తని చంపేస్తున్నా నేనిగ హ్మ్. అని చెప్పేసి యాహ్! అట్లా చెన్నకేశవ రెడ్డిలో చాలా మంచి యాహ్! మంచి సీన్స్ నా ఉన్నాయి యాక్చువల్లీ. నా సీన్ నేను కంటిన్యూ చేస్తా. నా సీన్‌లో ఉన్న జోక్ చెప్తా. సో, నేనేం చెప్పాలనుకున్నా అంటే ప్రాబ్లమ్ ఎవరితో? వీడితో. నువ్వు వీడినే చంపేస్తే సినిమాకి కథం దుకాణమ్మదు. నువ్వు పరివారాన్ని చంపాలే, పనోళ్ళని చంపాలే, కొడుకుని చంపాలే, ఫైనల్‌గా వచ్చి నీకు వార్నింగ్ ఇయ్యాలే. నీ వాళ్ళందరిని చంపేసినా నువ్వు మారకపోతే నిన్ను చంపుతా అంటే ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ ఈస్ లైఫ్. కానీ మనకు లాజిక్ తట్టదు కదా! జనరల్‌గా ఎవరికీ తట్టదు. ఎందుకంటే యూ విల్ బి ఆన్ దట్ ఎమోషన్ ఆ సీన్‌లో. కానీ ఎక్స్‌ట్రాక్ట్ చేసి కింద కూర్చొని నాకెందుకో ఊరికే ఎప్పుడో కూర్చొని ఫన్నీ చేస్తున్న సీన్ అనిపించండి. మూవీలో చూస్తే నాకు అది అర్థం జోక్ రాకపోయి ఉండేది. బిట్స్ అండ్ పీసెస్ ఎక్కడో ట్రైలర్ మనకు షార్ట్స్ వస్తా ఉంటాయి కదా! టీవీలలో. ఆ! టీవీలో ఎపిసోడ్ చూస్తున్న నాకనిపించింది. అవును గదా! వీడిని చంపితే అయిపోయేది గదా! ఆళ్ళందరిని ఎందుకు చంపాలి ఈడు అనవసరంగా. బట్ మనం ఎంత కన్విన్స్ అయిపోయాం అసలు ఆ లైన్‌కి, ఆ స్టోరీకి అని జెప్పేసి. హ్మ్. హలో. హలో. హుహు. వాయిస్ వస్తుందా? నీది రావట్లేదు. నీది పోయింది. నీ వాయిస్ అస్సలు రావట్లేదు నాకు. నాదా ఇష్యూ? నీ వాయిస్ నాకు రావట్లేదు ఎందుకో. నేను రీజాయిన్ అవ్వనా లేకపోతే మరి? నాది వినబడుతుంది నీకు అంతేనా? నీది నాకు రావట్లేదు. నేను ఒకసారి రీజాయిన్ అవుతా ఒకసారి. నీది అస్సలు వాయిస్ నువ్వు మ్యూట్‌లో ఉన్నట్టు